Good morning everyone. Welcome to Lapakshi Fix It. RRB NTPC Stage 1 115th paper. First question. In the following questions, select the related word from the given alternatives. Flower is to petal. Flower is to petal. Is as to. Book is to question mark. సో ఫ్లవర్ ఇస్ టు పెటల్. ఫ్లవర్లో ఒక పాట్ ఏమవుతుంది, పెటల్ అవుతుంది. ఫ్లవర్కి పెటల్స్ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే బుక్కి ఏముండాలి, పేజెస్ ఉండాలి. సో పేజెస్, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. బుక్ పేజెస్ అవుతుంది. ఓకే, సో ఫ్లవర్ తీసుకుంటే ఫ్లవర్లో ఉన్న చాలా పెటల్స్ ఉంటాయి కదా, పైన రేఖలు అని చెప్పేసి అంటాం కదా. సో ఫ్లవర్ పెటల్స్ ఉండాలి, బుక్కి ఏముండాలి, పేజెస్ ఉండాలి. సో ఫ్లవర్ హ్యాస్ పెటల్స్, బుక్ హ్యాస్ పేజెస్. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. In the following question, select the related letters from the given alternatives. DHLP, WSOK, FJNR is to question mark. So DHLP, so DHLP, WSOK is as to, FJNR is to question mark. So W is coded as D is coded as W, H is coded as S, L is coded as O, P is coded as K. అలాగే F is coded as, J is coded as, N is coded as, and R is coded as. సో ఇక్కడ DHLP తీసుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ లెటర్ D. సో D ఏమైంది, W అయింది. సో DWని ఏమంటాం మనం, ఆపోజిట్ లెటర్స్ అంటాం, లేదా సెట్ 1 కన్వర్షన్ అని చెప్పేసి అంటాం. సో D సెట్ 1లో కన్వర్ట్ చేస్తే W అవుతుంది. అంటే D ఆపోజిట్ లెటర్ ఏంటి, W. హెచ్ ఆపోజిట్ లెటర్ తీసుకుంటే ఎస్ అవుతుంది. ఎల్ ఆపోజిట్ లెటర్ లేదా ఎల్ని సెట్ 1లో కన్వర్ట్ చేస్తే ఓ రావాలి. పీని సెట్ 1లో కన్వర్ట్ చేస్తే కే రావాలి. ఇప్పుడు FJNR వీటన్నిటినీ కూడా ఎందులో కన్వర్ట్ చేయాలి, సెట్ 1లో కన్వర్ట్ చేయాలి. సో సెట్ 1లో కన్వర్ట్ చేస్తే ఎఫ్ ఇన్ ద సెట్ 1 యూ, FU ఫన్ అని చెప్పేసి చెప్పుకుంటాం కదా. సో J ఈజ్ కోడెడ్ యాజ్ Q అవుతుంది. N ఈజ్ కోడెడ్ యాజ్ M అవ్వాలి. N ఈజ్ కోడెడ్ యాజ్ M, R ఈజ్ కోడెడ్ యాజ్ I అవుతుంది. అంటే ఇక్కడ మనకి FJNR వీటిని సెట్ 1లో కన్వర్ట్ చేస్తే F ఇన్ ద సెట్ 1 U, J ఇన్ ద సెట్ 1 Q, N ఇన్ ద సెట్ 1 M, R ఇన్ ద సెట్ 1 I రావాలి. అంటే మనకు ఆన్సర్ ఏమైంది, సో UQMI రావాలి. సో UQMI, సో UQMI తీసుకున్నాం అనుకోండి. సో ఎక్కడ ఉంది, ఆప్షన్ 1 చూడండి అమ్మా, UQMI is the answer. సో D in the set 1 W, H in the set 1 S, L in the set 1 O, P in the set 1 K. అలాగే F in the set 1 U అవుతుంది, J in the set 1 Q అవుతుంది, N in the set 1 M రావాలి, R in the set 1 I రావాలి. దెన్ FJNR UQMI రావాలి. సో UQMI, సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. In the following question, select the related numbers from the given alternatives. 15 is to 220 is as to, 25 is to question mark. So 15. సో 15 స్క్వేర్ -5 చేసాం అనుకోండి. సో 15 స్క్వేర్ అంటే ఎంత, 225. సో 225 -5. సో 225 -5 తీసుకుంటే ఏమవుతుంది, సో 220 అవుతుంది. సో 220. అలాగే 25 ఉంది కదా. సో 25
నెక్స్ట్ ఏం రావాలి 25 స్క్వేర్ మైనస్ 5 రావాలి. సో 25 స్క్వేర్ 625 మైనస్ 5. మరి 625 మైనస్ 5 చేసామనుకోండి మనకి రిక్వైర్డ్ ఆన్సర్ రావాలి. సో 625 మైనస్ 5 అంటే ఏమవ్వాలి 620 రావాలి. సో 620 మరి 620 తీసుకుంటే ఆప్షన్లో 620 ఉందమ్మా. సో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, 15:220 అంటే 15 స్క్వేర్ మైనస్ 5. 25 క్వశ్చన్ మార్క్. సో 25 స్క్వేర్ మైనస్ 5 రావాలి. ఎందుకంటే 15 స్క్వేర్ మైనస్ 5 220. 25 స్క్వేర్ మైనస్ 5. సో 25 స్క్వేర్ 625. 625 మైనస్ 5 620 రావాలి. 620. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. And next question, select the one which is different from other 3 responses. ఏమి ఇచ్చాడు ఇక్కడ 35, 37, 23 and 19. సో 19. సో 37 తీసుకున్నాం అనుకోండి. సో 37 అనేది ఏమవుతుంది ప్రైమ్ నెంబర్ అవుతుంది. 23, సో 23 కూడా ఏమవ్వాలి ప్రైమ్ నెంబర్ అవుతుంది. 19 తీసుకుంటే 19 కూడా ప్రైమ్ నెంబర్ అవుతుంది. బట్ 35 తీసుకుంటే 35 ఏమవ్వాలి కాంపోజిట్ నెంబర్ అవ్వాలి. 37 ప్రైమ్ నెంబర్, 23 ప్రైమ్ నెంబర్, 19 ఆల్సో ప్రైమ్ నెంబర్, బట్ 37 ఈజ్ కాంపోజిట్ నెంబర్. దట్స్ వై ఆన్సర్ ఏమవ్వాలి 35 కాంపోజిట్ నెంబర్ అవ్వాలి. కాంపోజిట్ నెంబర్ 35. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా ఏంటి ప్రైమ్ నెంబర్స్. కానీ 35 తీసుకుంటే 35 అనేది ఏంటి కాంపోజిట్ నెంబర్. అంటే అన్ని నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ ఉంటే 35 అనేది కాంపోజిట్ నెంబర్ ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది 35 కాంపోజిట్ నెంబర్. ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఏ సిరీస్ ఈజ్ గివెన్ విత్ వన్ టర్మ్ missing. Choose the correct alternative from the given ones that will complete the series. T, R, P, N, L, missing number and missing number. T minus 2 R అవ్వాలి. R minus 2 P రావాలి. P minus 2 N అవుతుంది. N minus 2 L అవుతుంది. L minus 2 మళ్ళీ minus 2 అవ్వాలి. L అంటే 12, 12 minus 2 10, 10 ఈక్వల్ టు J అవుతుంది. J minus 2, J అంటే 10, 10 minus 2 8, 8 అంటే H అవ్వాలి. అంటే ఆన్సర్ ఏమవ్వాలి JH అవ్వాలి. JH. సో JH ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. TRPNL, T minus 2 R, R minus 2 P, P minus 2 N, N minus 2 L, L minus 2 J, J minus 2 H. Now our answer is JH. Option 2 is the answer. And next question, a series is given with one term, one number is missing. Choose the correct alternative from the given ones that will complete the series. 25, 49, 121, missing number, and finally 289. 25. So 25 means 5 square. 25 ఎలా రాయొచ్చు 5 square. 49 7 square, 11 square, something square. 289 అంటే ఎంత 17 square. సో 5 square, 7 square, 11 square, 17 square. 5, 7, 11, 17 ఇవన్నీ కూడా ఏంటి ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్కి ఏం చేస్తున్నాడు స్క్వేర్ చేస్తున్నాడు. మరి 11 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత 13. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 13 స్క్వేర్ ఉండాలి. సో 13 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 169. సో 169 ఈజ్ ద ఆన్సర్. 5 స్క్వేర్, 7 స్క్వేర్, 11 స్క్వేర్, 13 square, 17 square, 25, 49, 121. Now the missing number is 169 and next number is 289. Now 169, so option 3 is the 2 is the answer. 5 square 25, 7 square 49, 11 square 121. Now 13 square 169, 17 square 289. Now the missing number will be 13 square 169. Option 2 is the answer.
And next one, find the odd figure from the given responses. Find the odd figure from the given responses. So first one చూడండమ్మా. First one 1 2 3 1 2 3 4 సర్కిల్స్ ఉన్నాయి. 4 సర్కిల్స్ ఉంటే లోపల ఏం చేశాడు వాడు, లోపల ఉన్న సర్కిల్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. అలాగే సెకండ్ వన్ తీసుకుందాం అనుకోండి, 3 సర్కిల్స్ ఉన్నాయి. 1 2 3 సర్కిల్స్ ఉన్నాయి. లోపల ఏం చేస్తున్నాడు, 3 సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ లోపల 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాడు. సో 3 పార్ట్స్. అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే 2 సర్కిల్స్ ఉన్నాయి. 2 సర్కిల్స్ ఉన్నప్పుడు లోపల ఏం చేశాడు, 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. ఇప్పుడు లాస్ట్కి వచ్చినప్పటికీ ఏముంది, మనకి సింగిల్ సర్కిల్ ఉంది, కానీ సింగిల్ సర్కిల్ని ఏం చేస్తున్నాడు, 4 పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. సో యాక్చువల్గా ఆన్సర్ ఏమవుతుంది, 4 ఈజ్ ద ఆన్సర్ అవ్వాలి. సో ఎందుకంటే ఫస్ట్ వన్లో 4 సర్కిల్స్ ఉన్నాయి, లోపల సర్కిల్లో 4 పార్ట్స్ ఉన్నాయి. సెకండ్ వన్లో 3 సర్కిల్స్ 3 పార్ట్స్ ఉన్నాయి. థర్డ్ వన్ తీసుకుంటే థర్డ్ వన్లో 2 సర్కిల్స్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. మరి లాస్ట్ వన్కి వచ్చినప్పటికి ఏమైంది, సింగిల్ సర్కిల్ ఉంది, పార్ట్స్ తీసుకుంటే ఎన్ని ఉన్నాయి, 4 పార్ట్స్ ఉన్నాయి. సో దట్స్ వై మనకు ఆన్సర్ ఏమవ్వాలి, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ అవ్వాలి. 4 సర్కిల్స్ 4 పార్ట్స్, 3 సర్కిల్స్ 3 పార్ట్స్, 2 సర్కిల్స్ 2 పార్ట్స్, 1 సర్కిల్ 1 పార్టే ఉండాలి, 4 పార్ట్స్ అవ్వదు కదా. సో 4 ఈజ్ ద ఆన్సర్. And next one, plus E is coded as P, minus E is coded as M, into E is coded as N, divided by E is coded as O. What is the result for given equation? So 6 into 9 plus 11 minus 5 divided by 2 equal to ఎంత, ఇది ఈక్వేషన్. 6 into 9 plus 11 minus 5 divided by 2. నెక్స్ట్ ఏం చేయాలి, మనం బోర్డ్మాస్ రూల్ అప్లై చేయాలి. బోర్డ్మాస్ రూల్ అప్లై చేస్తే డివైడెడ్ బై లేదు, ఆఫ్ లేదు, బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు. డివైడెడ్ బై తీసుకుంటే 6 into 9 plus 11 minus 2.5 అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే 54 plus 11 minus 2.5. ఎడిషన్ చేస్తే ఎంత అవుతుంది, 65 minus 2.5. మరి 65 minus 2.5 అయితే ఎంత అవ్వాలి, 62.5 రావాలి. సో 62.5. 62.5 తీసుకుంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ప్లస్ E is coded as P, minus E is coded as M, into E is coded as N, divided by E is coded as O. 6 into 9 plus 11 minus 5 divided by 2 equal to how much? బోర్డ్మాస్ రూల్ అప్లై చేస్తే బ్రాకెట్ లేదు, హాఫ్ లేదు. డివైడెడ్ బై అప్లై చేస్తే 5 డివైడెడ్ బై 2 అంటే 2.5. మల్టిప్లికేషన్ అప్లై చేస్తే 6 into 9 54. 54 plus 11 65. 65 minus 2.5 62.5 రావాలి. సో 62.5 ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. And next question, in the following figure triangle represents civilians, triangle represents civilians, square represents hardworking, circle represents educated, circle represents educated, hard working, circle represents educated. Which part of the diagram represents those educated civilians who are not hardworking? అంటే స్క్వేర్లో ఉండకూడదు, స్క్వేర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ తీసేయండి.
స్క్వేర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ తీసేస్తే ట్రయాంగిల్ సర్కిల్లో కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏముంది, డి ఉంది. అబ్జర్వ్ చేయండి అమ్మా, ట్రయాంగిల్ సర్కిల్ రెండిట్లో కామన్గా ఏముంది, డి ఉంది. డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ట్రయాంగిల్ రిప్రజెంట్స్ సివిలియన్స్, స్క్వేర్ రిప్రజెంట్ హార్డ్ వర్కింగ్, సర్కిల్ రిప్రజెంట్స్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు నాట్ ఎడ్యుకేటెడ్ కాబట్టి స్క్వేర్లో ఉండకూడదు. స్క్వేర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనం ఎలిమినేట్ చేసేస్తే సర్కిల్ ట్రయాంగిల్లో ఉన్న కామన్ ఎలిమెంట్ కావాలి. ఏ అనేది ఓన్లీ ట్రయాంగిల్లో ఉంది, జీ అనేది ఓన్లీ సర్కిల్లో ఉంది. బట్ డి తీసుకుందాం అనుకోండి, డి అనే ఎలిమెంట్ ట్రయాంగిల్లో ఉంది, సర్కిల్లో కూడా ఉంది. అంటే డి ఏమవ్వాలి, సివిలియన్స్ అవ్వాలి, ఎడ్యుకేటెడ్ అవ్వాలి. సో డి ఇండికేట్స్ సివిలియన్ అండ్ ఎడ్యుకేటెడ్ బట్ నాట్ హార్డ్ వర్కింగ్ అవుతుంది. సో అంటే ఆన్సర్ ఏమవ్వాలి, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. Which one of the responses would be a meaningful reverse order of the following words? మనకు కావాల్సింది రివర్స్ ఆర్డర్. గ్రీన్ వెజిటేబుల్స్, మార్కెట్, కట్, కుక్ అండ్ ఫుడ్. సో ఫస్ట్ ఏం చేయాలి, జనరల్గా మార్కెట్కి వెళ్ళాలి. సో మార్కెట్కి వెళ్ళి ఏం చేస్తాం, మనం గ్రీన్ వెజిటేబుల్స్ పర్చేస్ చేస్తాము. సో వాటిని ఏం చేస్తాం, కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత కుక్ చేస్తాం. కుక్ అయిన తర్వాత ఏమవ్వాలి, ఫుడ్ అవ్వాలి. అంటే రివర్స్ ఆర్డర్ తీసుకున్నాం అనుకోండి. సో రివర్స్ ఆర్డర్లో ఫస్ట్ ఏమొస్తుంది, ఫుడ్ వస్తుంది. సో 5, నెక్స్ట్ కుక్ రావాలి 4, నెక్స్ట్ కట్ రావాలి, కట్ 3, నెక్స్ట్ గ్రీన్ వెజిటేబుల్స్ రావాలి 1, అండ్ ఫైనల్లీ మార్కెట్ రావాలి. సో మార్కెట్ ఎంత, 2. అంటే ఆర్డర్ షుడ్ బి 5 4 3 1 2. నౌ 5 4 3 1 2, 5 4 3 1 2. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఫస్ట్ మార్కెట్, నెక్స్ట్ పర్చేసింగ్ ఆఫ్ గ్రీన్ వెజిటేబుల్స్, కటింగ్ ఆఫ్ వెజిటేబుల్స్, కుకింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ప్రిపేర్ ఫుడ్. దీన్ని రివర్స్ ఆర్డర్లో తీసుకుంటే ఫైనల్లీ ఫుడ్ బిఫోర్ కుకింగ్ బిఫోర్ కట్ బిఫోర్ పర్చేసింగ్ ఆఫ్ గ్రీన్ వెజిటేబుల్స్. సో టు పర్చేస్ గ్రీన్ వెజిటేబుల్స్ goes to market. So 5 4 3 1 2, 5 4 3 1 2. Option 3 is the answer. Next one, which one set of letters when sequentially placed at the gaps in the given letter series shall complete it? Now series dash BB dash C dash BG dash B dash G. సో B dash G. ఇందులో మనం లెటర్స్ అన్నీ అబ్జర్వ్ చేసామనుకోండి. సో BC G ఇవి ఉన్నాయి కదా. సో C ఉంది, G ఉంది కాబట్టి C ఇది G అనుకుందాం. అంటే CBBG 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 అవ్వాలి. CBBG 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 అయిందనుకోండి. సో CBBG CBBG CBBG. సో బ్లాంక్స్ అన్నీ కలెక్ట్ చేస్తే CG BCB రావాలి. నా CGBCB తీసుకుంటే ఆప్షన్ ఎక్కడుంది, 2లో ఉంది. సో 2 ఈజ్ ద ఆన్సర్. అంటే ఆర్డర్ ఏమవ్వాలి, CBBG బ్లాంక్స్ అన్నీ కలెక్ట్ చేస్తే CGBCB అవ్వాలి. నో CGBCB. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which one of the given responses would be a meaningful order of the following letters? So E, O, C, A, N, I, C. 1 2 3 4 5 6 3. And E indicates 1, O 2, C 3, A 4, N 5, I 6 and C 3 అవ్వాలి. EOCANIC. సో దీన్ని యూజ్ చేసి మనం ఓషానిక్ అనే వర్డ్ ఫామ్ చేయొచ్చు. OCEA ఓషియానిక్. సో NIC. మరి ఓ తీసుకున్నాం అనుకోండి. సో O పొజిషన్ 2, C పొజిషన్ 3, E1, A4, N5, I6, C3 రావాలి. అంటే ఓషియానిక్ తీసుకుంటే సో ఓషియానిక్
231456 రావాలి. మరి ఇలాంటి ఆప్షన్ ఎక్కడన్నా ఉందేమో చూడండి. 231456. సో 231456 ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. బై యూజింగ్ ద లెటర్స్ EOCANIC మనం ఏం వర్డ్ ఫామ్ చేయొచ్చు? ఓషియానిక్ అనే వర్డ్ ఫామ్ చేయొచ్చు. ఓషియానిక్ తీసుకుంటే ముందు సెకండ్ లెటర్ యూజ్ చేయాలి, దాని తర్వాత థర్డ్ లెటర్, దాని తర్వాత ఫస్ట్ లెటర్, దాని తర్వాత ఫోర్త్ లెటర్, ఫిఫ్త్ లెటర్, సిక్స్త్ లెటర్, మళ్ళీ సి అంటే థర్డ్ లెటర్. కాబట్టి 231456 ఆర్డర్ మనం అరేంజ్ చేస్తే కనుక ఓషియానిక్ అనే వర్డ్ ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ అవుతుంది. సో 231456 తీసుకుంటే 231456. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. And next one, WAND is coded as TDKG. WAND. WAND is coded as TDKG. Mode is coded as MODE. Mode is coded as JRAH. Host is coded in that language. So host is coded in that language. So first ఏముంది ఇక్కడ? WAND is coded as, so W is coded as T, A is coded as D, N is coded as K, D is coded as G అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి. సో WT అయింది. సో WT అయింది అంటే ఇక్కడ ఏమైనట్టు 3 లెటర్స్ సబ్ట్రాక్ట్ చేశాడు కదా. సో -3. ఏకి 3 లెటర్స్ యాడ్ చేశాడు, ఎన్లోంచి 3 లెటర్స్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో N-3 D+3 అంటే రూల్ ఏమైంది ఇక్కడ? -3 + 3 -3 +3. మరి మోడ్ -3 +3 -3 అండ్ +3 అప్లై చేసాం అనుకోండి. సో M అంటే 13. 13లోంచి 3 లెటర్స్ తీసేస్తే ఏం రావాలి? J రావాలి. O అంటే 15. 15కి 3 యాడ్ చేస్తే 18. 18 R రావాలి. D అంటే 4. 4కి 3 లెటర్స్ తీసేస్తే 1 = A రావాలి. E అంటే 5. 5లోంచి 3 లెటర్స్ యాడ్ చేస్తే 8. 8 = H అవుతుంది. అంటే మనకి WAND is coded as -3 + 3 -3 + 3, W-3T, A+3D, N-3K అయింది, D+3 G అవుతుంది. అలాగే M-3 తీసుకుంటే మోడ్లో M-3J, O+3R, D-3A, K+3H అయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? హోస్ట్ ఈజ్ కోడెడ్ యాజ్, సో H కోడింగ్, O కోడింగ్, S కోడింగ్ అండ్ T కోడింగ్. ఈ 4 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 4 ఫైండ్ అవుట్ చేయాలి అంటే H ఎంత? -3 +3 -3 అండ్ +3. -3 +3 -3 +3 అప్లై చేసాం అనుకోండి. అప్లై చేస్తే హెచ్లోంచి 3 లెటర్స్ తీసేస్తే హెచ్ అంటే 8. 8లోంచి 3 లెటర్స్ తీసేస్తే ఏం రావాలి? 5. 5 = E రావాలి. O అంటే 15. 15 + 3 18. 18 = R అవ్వాలి. S అంటే 19. 19 - 3 16. 16 = P రావాలి. T అంటే 20. 20 + 3 23. 23 = W రావాలి. నౌ హోస్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ ERPW రావాలి. నౌ ERPW ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ERPW. సో హోస్ట్ H-3 O+3 S-3 T+3. ఎందుకంటే రూల్ ఏమొచ్చింది మనకి? +3 -3 +3 -3 వచ్చింది కదా. సో -3 +3 -3 +3 అప్లై చేస్తే H-3E, O+3R, S-3P, T+3W అవుతుంది. నౌ హోస్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏం రావాలి? ERPW అవ్వాలి. ERPW ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే. And next question, which answer figure will complete the question figure? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఫిగర్ని కంప్లీట్ చేసాం అనుకోండి, ఇలా ఇది అవ్వాలి. దాని తర్వాత ఇలా లైన్ రావాలి. లైన్ వచ్చిన తర్వాత ఈ పైన ఉన్న పార్ట్ మాత్రమే డార్క్ అవ్వాలి. అంటే ఇందులో మనకి ఏమైంది? ఇలా లైన్ ఫామ్ అయిన తర్వాత ఈ పైన పార్ట్ మాత్రమే
పార్ట్ మాత్రమే ఏమైంది డార్క్ అవుతుంది. ఇది మాత్రమే డార్క్ అవ్వాలనుకోండి, ఇది మాత్రమే డార్క్ అయ్యి మనకి ఇలాంటి ఆప్షన్ రావాలి. ఓకే, సో మరి ఇలాంటి ఆప్షన్ తీసుకుంటే ఇలాంటి ఆప్షన్ ఎక్కడుంది అబ్జర్వ్ చేయండి అమ్మ. సి చూడండి. సో సిలో సేమ్ ఇలాగే కదా ఉంది. ఓకే, సో సి ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద అమాంగ్ following figures best depicts the relationship among horse, parrot and bird? Horse, parrots and birds. So parrots, next birds. మరి ప్యారెట్స్ అన్నీ బర్డ్సే కదా, అంటే ఇక్కడ ఏమవ్వాలి ఆల్ ప్యారెట్స్ ఆర్ బర్డ్స్ అవ్వాలి. నెక్స్ట్ ఏముంది హార్స్ ఉంది. సో హార్స్, ఇది హార్స్ అని చెప్పేసి అనుకుందాం. అంటే మనకి ఇక్కడ ప్యారెట్, ఆల్ ప్యారెట్స్ ఆర్ ఏమవుతుంది బర్డ్స్. ఓకే, ఆల్ ప్యారెట్స్ ఆర్ బర్డ్స్. నెక్స్ట్ ఏమవ్వాలి హార్స్ అవ్వాలి. అసలు హార్స్కి ప్యారెట్కి హార్స్కి బర్డ్కి రిలేషన్ లేదు కాబట్టి హార్స్ అనేది డిఫరెంట్ వన్ అవ్వాలి. ఆల్ ప్యారెట్స్ ఆర్ బర్డ్స్, నో బర్డ్ ఈజ్ హార్స్ అండ్ నో ప్యారెట్ ఈజ్ హార్స్ అవుతుంది. మరి ఇలాంటి ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి ఆప్షన్ ఎక్కడుంది ఆప్షన్ 2 చూడండి అమ్మా. సో 2లో ఉంది. సో ప్యారెట్స్, బర్డ్స్ అండ్ హార్సెస్ అవుతుంది. సో ఆప్షన్ 2. సో బి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుంది బి. ఆల్ ప్యారెట్స్ ఆర్ బర్డ్స్, నో బర్డ్ ఈజ్ హార్స్, నో ప్యారెట్ ఈజ్ హార్స్. మరి ఇలాంటి డయాగ్రామ్ తీసుకుంటే అది ఎక్కడ ఫామ్ అయింది ఎగ్జాక్ట్గా బిలో ఫామ్ అయింది కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి. సో బి ఈజ్ ద ఆన్సర్. ఏ వాజ్ బోర్న్ 5 years బిఫోర్ బి. సో ఏ వాజ్ బోర్న్ 5 years బిఫోర్ బి అంటే ఏజ్ ఎంత అవ్వాలి బి ప్లస్ 5 years అవ్వాలి. బి ఈజ్ 4 years ఓల్డర్ దాన్ సి. సో బి ఈజ్ 4 years ఓల్డర్ దాన్ సి అంటే బి ఈక్వల్ టు ఏమవ్వాలి సి ప్లస్ 4 అవ్వాలి. ఒకవేళ ఇక్కడ ఏ తీసుకున్నాను అనుకోండి, ఏ ఈక్వల్ టు ఏమవుతుంది సి ప్లస్ 9 అవుతుంది. బి ప్లేస్లో మనం సి ప్లస్ 4 తీసుకుంటే సి ప్లస్ 4 ప్లస్ 5 అంటే ఏ ఈక్వల్ టు సి ప్లస్ 9 అవుతుంది. బి ఈజ్ 4 years ఓల్డర్ దాన్ సి అండ్ 3 years యంగర్ టు డి అంటే బి అనే పర్సన్ డి కన్నా ఎంత 2 years చిన్నవాడు, అంటే 3 years చిన్నవాడు. సో బి ఈక్వల్ టు ఏమవ్వాలి డి మైనస్ 3 రావాలి. ఇప్పుడు ఏ తీసుకుందాం అనుకోండి. సో ఏ ఈక్వల్ టు ఏమవుతుంది డి ప్లస్ 2 అవుతుంది. సో డి ప్లస్ 2 ఎందుకంటే బి ప్లేస్లో మనం డి మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే డి మైనస్ 3 ప్లస్ 5 అంటే డి ప్లస్ 2 అవుతుంది. ఇఫ్ ఏ ఈజ్ ఇక్కడ ఏ ఈక్వల్ టు డి ప్లస్ 2. ఇఫ్ ఏ ఈజ్ 17 years old, if A is 17 years old, then A equal to D plus 2, then D equal to ఎంత అవ్వాలి 15 years old అవ్వాలి. సో D equal to 15 years old. Now 15 years old. So 15 ఆప్షన్ 2 is the answer. ఆన్సర్ చూడండి అమ్మా. సో 15 years. సో 15 years అంటే ఏమవ్వాలి ఆప్షన్ 2 రావాలి. సో ఏ వాజ్ బోర్న్ 5 years బిఫోర్ బి అంటే ఏ ఈక్వల్ టు ఏమవ్వాలి బి ప్లస్ 5. సో డైరెక్ట్గా బీకి డీకి రిలేషన్ తీసుకుంటే బి ఈజ్ 3 years ఓల్డ్ ఏమంటున్నాడు బి ఈజ్ 3 years యంగర్ దాన్ డి. డి కన్నా 3 years చిన్నవాడై ఉండాలి అంటే బి ఈక్వల్ టు డి మైనస్ 3. మరి ఏ ఈక్వల్ టు బి ప్లస్ 5 కాబట్టి బి ప్లేస్లో డి మైనస్ 3 రాస్తే ఏ ఈక్వల్ టు డి ప్లస్ 2 అవుతుంది. అంటే ఫైనల్గా మనకు వచ్చిన ఈక్వేషన్ ఏముంది ఏ ఈక్వల్ టు డి ప్లస్ 2. మరి ఏ ఈక్వల్ టు డి ప్లస్ 2 తీసుకుంటే ఏ ఎంత 17 years. మరి ఏ ఈక్వల్ టు 17 years తీసుకుంటే డి ప్లస్ 2 కాబట్టి సో డి ఈక్వల్ టు ఎంత అవ్వాలి 15 years అవ్వాలి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 17 years ఓల్డ్ దెన్ డి ఎంత ఉండాలి 15 years ఉండాలి బికాజ్ ఏ ఈక్వల్ టు డి ప్లస్ 2. ఓకే, ఏ 17 years అయితే డి ఎంత అవుతుంది 15 years అవుతుంది. సో 15 years ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. Next question, in a certain code language
ప్రాస్పెక్టస్ PROSPECTUS. ఇప్పుడు ప్రాస్పెక్టస్ తీసుకున్నాం అనుకోండి, ప్రాస్పెక్టస్ని వాడు ఎలా కోడ్ చేస్తున్నాడు, కోడింగ్ చూడండి అమ్మ. సో కోడింగ్ చూస్తే POPCU. సో POPCU. రిమైనింగ్ లెటర్స్ తీసుకున్న ఏమున్నాయి, RSETS. సో POPCU RSETS. Now prospectus is coded as POPCURSETS. సో ప్రాస్పెక్టస్ అయింది. నో అప్లికెంట్స్ తీసుకున్నాం అనుకోండి, అప్లికెంట్స్. సో APPLICANTS. సో అప్లికెంట్స్ తీసుకుంటే, సో ఫస్ట్ ఆల్టర్నేట్ ఏమున్నాయి, APIAT అవుతుంది. సో APIAT. సెకండ్ వన్ PLCNS అవ్వాలి, PLCNS. సో APIATPLCNS రావాలి. మరి ఇలాంటి ఆప్షన్ చూసామనుకోండి, ఇలాంటి ఆప్షన్ మనకి ఎక్కడుంది, సో APIATPLCNS, APIATPLCNS తీసుకుంటే 4లో ఉంది. సో 4 is the answer. సో ప్రాస్పెక్టస్ ఈజ్ కోడెడ్ యాజ్ ఫస్ట్ ఆల్టర్నేటివ్ POPCU, సెకండ్ ఆల్టర్నేటివ్ RSETS. అలాగే అప్లికెంట్స్ తీసుకుంటే ఫస్ట్ ఆల్టర్నేట్ APIAT, సెకండ్ ఆల్టర్నేట్స్ తీసుకుంటే PLCNS. Now application is coded as APIATPLCNS అవ్వాలి. సో APIATPLCNS. సో అప్లికెంట్స్, సో ఆప్షన్ 4 రావాలి. సో 4 is the answer. And next question, select the missing number from the given responses. Select the missing number from the given responses. ఒక టేబుల్ ఇచ్చాడు కదా, సో టేబుల్ చూడండి అమ్మ. 4 rows ఉన్నాయి. 4 rows. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 3 columns ఉన్నాయి. సో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలం. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ కాలం తీసుకుంటే 2 4 8. ఇది క్లియర్గా 2 4s are 8 అవుతుందా. నెక్స్ట్ ఏముంది, 3 9. సో 3 9s are ఎంత అవ్వాలి, 27. నెక్స్ట్ ఏముంది, 4 16. 4 16s are ఎంత అవ్వాలి, 64 రావాలి. సో 64. 5 25. సో 5 25s are ఎంత అవుతుంది, 125 రావాలి. సో 125 అంటే ఆన్సర్ ఏమవ్వాలి, ఆప్షన్ 2 is the answer. సో 2 4s are 8, 3 9s are 27, 4 16s are 64, 5 25s are 125. 2 4s are 8, 3 9s are 27, 4 16s are 64, 5 25s are 125. ఆప్షన్ 2 is the answer. ఆన్సర్ ఏమైంది, ఆప్షన్ 2 అయింది. సో 2 is the answer. And next one, a girl walks 200 kilometers north. A girl walks 200 kilometers north. Then turns left on distance of 150 meters. So 150 meters. So ఇక్కడ from the starting point 200 meters north, దాని తర్వాత ఇక్కడ నుంచి ఏం చేసింది, 150 meters వెస్ట్ అయింది, లెఫ్ట్ అయింది. వేర్ ఈజ్ షీ నౌ ఫ్రమ్ హెర్ ఇనీషియల్ పొజిషన్.
She walks a distance of 200 meters. A girl walks 200 kilometers, northeast, 200 kilometers northeast, 200 kilometers northeast, and northeast. She turns left turn and covers a distance of 150 meters. So 150 meters. So this is the starting point. So ఇది 200 meters. ఇది 200 meters అయితే ఇది 150 meters. పైథాగరస్లో అప్లై చేసాం అనుకోండి. పైథాగరస్లో అప్లై చేస్తే 350 టైమ్స్ లేదా 450 టైమ్స్ మొత్తానికి ఇక్కడ సమ్ ఎక్స్ అనే వాల్యూ వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? డిస్టెన్స్ అవసరం లేదు. వేర్ షీ నౌ ఫ్రమ్ హెర్ ఇనీషియల్ పొజిషన్. మరి ఇనీషియల్ పొజిషన్ నుంచి చూస్తే ఇప్పుడు ఫైనల్ డైరెక్షన్ ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. మరి ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ డైరెక్షన్ తీసుకుంటే సో ఫైనల్ వన్ ఏమవుతుంది? నార్త్ అవుతుంది. సో నార్త్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అవుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ ద ఇనీషియల్ పొజిషన్ నుంచి 200 మీటర్స్ నార్త్ ఈస్ట్, మళ్ళీ లెఫ్ట్కి టర్న్ అయ్యి 150 మీటర్స్ ట్రావెల్ చేస్తే ఇనీషియల్ పొజిషన్ నుంచి తన ఎలా ఉండాలి? నార్త్ డైరెక్షన్లో ఉండాలి. సో నార్త్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. And next question, plus stands for division, divided by stands for multiplication, into stands for subtraction, minus stands for addition. Which one of the following equation is correct అని చెప్పేసి అన్నాడు. సో ఇది ఏం చేయాలి? ఆప్షన్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ రావాలి. డైరెక్ట్గా ఆప్షన్కి వచ్చేద్దాం. 4 ఇచ్చాడు కదా. సో 36 ప్లస్ అంటే డివైడెడ్ బై 12 ఇంటూ 14 ఇంటూ అంటే -10 మైనస్ అంటే ఏం రావాలి? +4 దట్ ఈక్వల్ టు 36 రావాలి. సో 36. సో బోర్డ్మాస్ రూల్ అప్లై చేస్తే ముందు డివైడెడ్ బై చేయాలి. సో 3 ఇంటూ 14 42 minus 10 32 plus 4 ఎంత? 32 plus 4 ఏమైంది? 36 అయింది. సో 36 అంటే మరి ఎగ్జాక్ట్గా సరిపోయింది కదమ్మా. అంటే మనకు ఆన్సర్ ఏమవ్వాలి? 36 రావాలి. సో ఎగ్జాక్ట్గా సరిపోయింది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్స్ అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తే ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవ్వాలి. సో 4 ఈజ్ ద ఆన్సర్. And next question, 16 into 13 into 18, 16 into 13 into 18, 1 plus 6 7, 1 plus 3 4, 1 plus 8 9. Now 16 into 13 into 18, that equal to 749. Now 22, 25 and 35. 2 plus 2 4, 7 8 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు ఏమవ్వాలి? 478 రావాలి. నో 61 ఇంటూ 43 ఇంటూ 45. 61 అంటే 6 + 1 7 అవుతుంది. 43 అంటే 4 + 3 7 అవ్వాలి. 45 అంటే 4 + 5 9 రావాలి. అంటే ఆన్సర్ ఏమవ్వాలి? 779 అవ్వాలి. సో 779 ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. 16 into 13 into 18, 1 plus 6 7, 1 plus 3 4, 1 plus 8 9 అవుతుంది. 22 into 25 into 35, 2 plus 2 4, 2 plus 5 7, 3 plus 5 8, now 478. 61 into 43 into 45, 6 plus 1 7, 4 plus 3 7, 4 plus 5 9 అవ్వాలి. అంటే 779 రావాలి. సో 779 ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సో 779 అయింది కదా. సో 779 అంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. సో 1 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
Select the one which is different from the other three responses. So 6, 13 and 24. Okay, next ఏముంది 12, 19, 30, 18, 25, 34, 24, 31, 42. సో 42. మరి ఇందులో ఒకటి అబ్జర్వ్ చేయండి అమ్మా, 6, 13 అంటే +7 +11 అవుతుంది. 12, 19 +7, 19, 30 +11, 18, 25 +7, 25, 34 +9, 24, 31 +7, 34, 42 +11 అవుతుంది. సో 6, 13, 24 +7 +11, 12, 19, 30 +7 +11, 18, 25, 34 +7 +9, 24, 31, 42 +7 +11 ఉంది. అన్నీ కూడా +7 +11 +7 +11 ఉంటే, కానీ ఇక్కడ మాత్రం ఏమొచ్చింది, +7 +9 వచ్చింది. మరి ఇక్కడ +7 +9 ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవ్వాలి, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్ అవ్వాలి. సో ఆప్షన్ 3, సో దట్ ఈస్ ద ఆన్సర్. రూల్ ఏమైంది, +7 +11 +7 +11 +7 +11 +7 +11 తీసుకుంటే 18 +7 25 25 +9 34 అయింది. అన్నీ కూడా ఫస్ట్ +7 దాని తర్వాత +11 ఉంటే ఇక్కడ +7 +9 ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవ్వాలి, ఆప్షన్ 3 ఈజ్ ద ఆడ్ వన్ అవ్వాలి. సో ఆప్షన్ 3, దట్ ఈస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, ఏ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద లైన్ AB, దెన్ విచ్ ఆఫ్ ద ఆన్సర్ ఫిగర్స్ ఈజ్ ద రైట్ ఇమేజ్ ఆఫ్ ద క్వశ్చన్ ఫిగర్. సో మిర్రర్ ఎక్కడుంది, బాటంలో మిర్రర్ ఉంది. ఓకే, మరి బాటంలో మిర్రర్ ఉందనుకోండి. ఓకే, బాటంలో మిర్రర్ ఉంటే సో బాటంలో మిర్రర్ ఉంది కదా, ఇప్పుడు దీని ఇమేజ్ తీసుకున్నాం అనుకోండి. దీని ఇమేజ్ తీసుకుంటే ఇలా రావాలి. దాని తర్వాత ఇలా వస్తుంది. ఇందులో ఏమవ్వాలి, ఇలా ఒక లైన్ ఫామ్ అవ్వాలి. దాని తర్వాత ఇలా ఒక లైన్ ఫామ్ అవ్వాలి. ఫామ్ అయిన తర్వాత ఇదంతా ఎలా ఉండాలి, డార్క్గా ఉండాలి. ఇదంతా డార్క్గా ఉండాలి. సో ఇదంతా డార్క్ తీసుకున్నాం అనుకోండి. సో ఇదంతా డార్క్ అవ్వాలి. ఓకే, సో ఇలా డార్క్ రావాలి. సో పైన అంతా ఓపెన్గా ఉండాలి. మరి ఇలాంటి ఆప్షన్ తీసుకుంటే ఇలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది, మనకి ఎగ్జాక్ట్గా 3లో ఉంది. సో 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి, ఆప్షన్ 3 వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, b = 2. సో b = 2. b = 2. Bag = 10. So BAG 2 + 1 + 7 that = 10. Now ఏం కావాలి, బాక్స్ కావాలి. సో B means 2, O means 15, X means 24. సో 26, 15 అంటే బాక్స్ = ఎంత అవ్వాలి, 41 అవ్వాలి. సో 41, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. B = 2, బ్యాగ్ = 2 + 1 + 7 10, బాక్స్ = 2 15 24. సో 41 రావాలి. సో 41, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. And next one, select the related figure from the given alternatives. సో డాట్ స్టార్ రెండు లోపలికి వెళ్ళిపోయాయి. లోపలున్న సర్కిల్ ఏమైంది, లోపలున్న సర్కిల్ యాంటీ క్లాక్ వైజ్లో కిందకు వచ్చింది. అంటే నెక్స్ట్ దాంట్లో కూడా
మనకి ఏమవ్వాలి, లోపల ఉన్న సర్కిల్ తీసుకున్నాం అనుకోండి. సో లోపల ఉన్న సర్కిల్ తీసుకుంటే లోపల ఉన్న సర్కిల్ ఇలా కిందకి రావాలి. సో లోపల ఉన్న సర్కిల్ ఇలా కిందకి రావాలి, ఇక్కడ సర్కిల్ వస్తుంది. సో నెక్స్ట్ డాట్స్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఈ డాట్ ఏమవుతుంది, సో ఇలా ఒక డాట్ రావాలి. ఓకే, సో ఇలా డాట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమవ్వాలి, స్టార్ ఫామ్ అవ్వాలి. ఇలా స్టార్ వస్తుంది. సో డాట్ అంతా ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. సో ఇలాంటి డయాగ్రామ్ మనం చెక్ చేసాం అనుకోండి. ఇలాంటి డయాగ్రామ్ చెక్ చేయండి అమ్మా. సో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది, మనకి బీలో ఉంది. సో బీ ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బీ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ నుంచి మనం సెకండ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే సర్కిల్ ఏమైంది, సర్కిల్ ఇక్కడికి వచ్చింది. ఓకే, సర్కిల్ ఏమైంది, సర్కిల్ ఇలా ఫామ్ అయింది. సో డాట్ ఏమైంది, మధ్యకి వచ్చింది. సో డాట్ మళ్ళీ ఇందులో మధ్యకి రావాలి. స్టార్ ఏమవ్వాలి, డాట్ పక్కన రావాలి. ఈ ఓపెన్ సర్కిల్ ఏమవ్వాలి, బయటికి రావాలి. సో ఇలాంటి డయాగ్రామ్ తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా బీలో సరిపోయింది కదా. సో ఆప్షన్ బీ ఈజ్ ద ఆన్సర్. Pointing towards a girl, Divya says, she is daughter of. So daughter of, so who? Girl. So girl is daughter of only son of my grandfather. So my grandfather. సో అంటే మై ఫాదర్ కానీ మదర్ కానీ ఉండాలి. వాళ్ళ ఫాదర్ తీసుకుంటే గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్కి ఏమవ్వాలి, డాటర్ అవ్వాలి. హౌ ఈజ్ గర్ల్ ఈజ్ రిలేటెడ్ టు దివ్య. సో ఇక్కడ ఓన్లీ సన్ అన్నాడు కాబట్టి సో ఇప్పుడు దివ్య ఏమవ్వాలి, డాటర్ అవ్వాలి. సో దివ్య షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్స్ డాటర్ కాబట్టి వీళ్ళిద్దరూ ఏమవ్వాలి, సిస్టర్స్ అవ్వాలి. అంటే మనకు ఆన్సర్ ఏమవ్వాలి, ఇప్పుడు సిస్టర్ అవ్వాలి. సో సిస్టర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్స్ డాటర్. దట్ మీన్స్ దివ్యాకి ఏమవ్వాలి, మై అంటే ఎవరమ్మా, ఇక్కడ దివ్య కదా. సో దివ్యాకి ఏమవ్వాలి, సో గర్ల్ వచ్చి సిస్టర్ అవ్వాలి. సో దివ్య ఈజ్ ద సిస్టర్ ఆఫ్ దట్ గర్ల్. ద గర్ల్ ఈజ్ రిలేటెడ్ టు దివ్య, ఎస్ సిస్టర్ అవుతుంది. హౌ ఈజ్ ద గర్ల్ ఈజ్ రిలేటెడ్ టు దివ్య, నో ద గర్ల్ ఈజ్ సిస్టర్ ఆఫ్ దివ్య అవుతుంది. సో సిస్టర్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, irregularity is a cause for failure in exams. Irregularity is a cause for failure in exams. Some regular students fail in the examination. Now conclusion 1, all failed students are irregulars. అలానే ఎగ్జాక్ట్గా చెప్పలేం కదా. ఆల్ ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ అందరూ పాస్డ్ కాదు. రెగ్యులర్ స్టూడెంట్స్లో ఫెయిల్స్ ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్లో పాస్డ్ కూడా ఉండొచ్చు. ఆల్ ఫెయిర్ స్టూడెంట్స్ ఆర్ రెగ్యులర్. సో కాదు కదా, ఎందుకంటే ఇర్రెగ్యులారిటీ గురించి ఇచ్చాడు. ఆల్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఆర్ నాట్ రెగ్యులర్. సో సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ అందరూ రెగ్యులర్ కాదు అని చెప్పలేము, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అంటే ఇక్కడ 1 ఈజ్ నాట్ ఫాలోస్ అవుతుంది, 2 ఆల్సో నాట్ ఫాలోస్ అవుతుంది. దట్ మీన్స్ ఏమవ్వాలి, నెయిదర్ 1 నాట్ 2 ఫాలోస్ అవ్వాలి. సో నెయిదర్ 1 నాట్ 2 ఫాలోస్. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ డిక్షనరీ ఆర్డర్. సో GU, సో ఫస్ట్ GR రావాలి. సో GRO అందులో కూడా GROAN రావాలి. సో GROAN అంటే ఈతో స్టార్ట్ అవ్వాలి. మరి ఈతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఓన్లీ ఒకే ఆప్షన్ ఉంది. సో కాబట్టి 4 ఈజ్ ద ఆన్సర్. లేదు చెక్ చేసామనుకోండి. సో చెక్ చేస్తే నెక్స్ట్ ఏం రావాలి, GROT. సో GROTESQUEC వస్తుంది. దాని తర్వాత GROUP గ్రూప్ అవుతుంది. GUARA రావాలి. సో నెక్స్ట్ ఏం రావాలి, గ్యారంటీ రావాలి. సో గ్యారంటీ అంటే ఏ అవ్వాలి. ఇంకా లాస్ట్కి ఏమొస్తుంది,
గార్డ్ వస్తుంది. సో GUARD వస్తుంది. ఓకే, లాస్ట్కి D అవుతుంది. అంటే ఆర్డర్ ఏమైంది ECBAD. సో అన్నీ చెక్ చేయకుండా ఫస్ట్ వన్ చెక్ చేయండి. సేమ్ ఉంటే అప్పుడు సెకండ్ వన్ చెక్ చేయొచ్చు. ఇక్కడ ఈతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా అదే సెలెక్ట్ చేసేయచ్చు. ఒకవేళ 2 కానీ 3 కానీ ఉంటే అప్పుడు సెకండ్ వన్, థర్డ్ వన్, లాస్ట్ వన్ వరకు చెక్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 20 students, Alisha's rank is 15th from the top. Manav is 4 ranks above Alisha. What is Manav's rank from the bottom? Bottom. In a class 20 ranks, so Alisha is 15th from the top. అంటే అలీషా ముందు ఎంత ఉండాలి? 14 మెంబర్స్ ఉండాలి. మానవ్ ఈజ్ 4 ranks above అలీషా. సో మానవ్ ఈజ్ 4 ranks above అలీషా. 4 ranks above ఉండాలి. 4 ranks above ఉండాలి అంటే మానవ్ ర్యాంక్ తీసుకున్నాం అనుకోండి. సో మానవ్ ర్యాంక్స్ 4 ranks above అంటే 11 అవుతుంది. సో మానవ్ ర్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్. సో ఫ్రమ్ ద బాటమ్ తీసుకున్నాం అనుకోండి. ఫ్రమ్ ద బాటమ్ మానవ్ ర్యాంక్ తీసుకుంటే టోటల్ ఎంత? 20. సో 20లోంచి ఏం చేయాలి మనం? 20 - 11. సో 20 - 11 +1 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు ఏమవ్వాలి? 10 అవ్వాలి. సో 10. సో ఆప్షన్ 10th ర్యాంక్. సో 10th ర్యాంక్ అంటే ఏమవ్వాలి? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే. అలీషా ఎంత? 15th ర్యాంక్. మానవ్ ఈజ్ 4 ranks అబోవ్ అలీషా అంటే మానవ్ ర్యాంక్ 11. సో క్లాస్లో 20 మెంబర్స్ ఉన్నారు. మరి ఫ్రమ్ ద బాటమ్ మానవ ర్యాంక్ తీసుకున్నాం అనుకోండి. ఫ్రమ్ ద బాటమ్ మానవ ర్యాంక్ తీసుకుంటే టాప్ నుంచి మానవ ర్యాంక్ ఎంత అయింది? 11 అయింది. బాటమ్ నుంచి మానవ ర్యాంక్ కావాలి అంటే 20 - 11 +1 అవుతుంది. 20 - 11 +1 అంటే 10th ర్యాంక్ అవ్వాలి. సో 10th ర్యాంక్ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆల్ వుడ్స్ ఆర్ చైర్స్. All woods are chairs. All woods are chairs. All chairs are blue. All chairs are blue. All chairs are blue. No chair is stable. No chair is table. No chair is table. Conclusion చూడండి ఒకసారి. స్టేట్మెంట్ చూడండి. All woods are chairs. All chairs are blue. All chairs are blue. No chair is table. No chair is table. ఇది వాడు ఇచ్చిన కంక్లూజన్ స్టేట్మెంట్స్. కంక్లూజన్ చూస్తే కంక్లూజన్ 1, సమ్ టేబుల్స్ ఆర్ బ్లూ. సో సమ్ టేబుల్స్ ఆర్ బ్లూ ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎగ్జాక్ట్గా చెప్పలేము. అండ్ సెకండ్ వన్ చెక్ చేస్తే నో వుడ్ ఈజ్ టేబుల్. మరి నో చైర్ ఈజ్ టేబుల్ అయినప్పుడు నో వుడ్ ఈజ్ టేబుల్ ఇది డెఫినెట్గా రైట్ అవుతుంది. మరి థర్డ్ వన్ చెక్ చేసాం అనుకోండి, సమ్ బ్లూ ఆర్ వుడ్. సో మరి ఆల్ వుడ్స్ ఆర్ చైర్స్, ఆల్ చైర్స్ ఆర్ బ్లూ అయితే ఆల్ వుడ్స్ ఆర్ బ్లూ అవుతుంది. ఆల్ వుడ్స్ ఆర్ బ్లూ అయినప్పుడు సమ్ బ్లూస్ ఆర్ వుడ్ అవ్వాలి. సమ్ బ్లూస్ ఆర్ వుడ్ అంటే ఇక్కడ ఏమైంది? సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ ఫాలోస్ అవ్వాలి. సో అంటే సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ ఫాలోస్. ఆప్షన్ 4 చూడండి అమ్మ. సో సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ ఫాలోస్ అవుతుంది. సో 4 ఈజ్ ద ఆన్సర్ అవ్వాలి. ఓకే. ఆల్ వుడ్స్ ఆర్ చైర్స్. ఆల్ చైర్స్ ఆర్ బ్లూ. నో చైర్ ఈజ్ టేబుల్. కంక్లూజన్ 1, సమ్ టేబుల్స్ ఆర్ బ్లూ ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒకవేళ టేబుల్ అనే సర్కిల్ తీసుకున్నాం అనుకోండి. సో టేబుల్ అనే సర్కిల్ మనం ఇంతవరకు ఎజ్యూమ్ చేస్తే కనుక సో ఇక్కడ సమ్ టేబుల్స్ ఆర్ బ్లూ అవ్వచ్చు, లేదా సమ్ టేబుల్స్ ఆర్ నాట్ బ్లూ కూడా అవ్వచ్చు. అది ఎగ్జాక్ట్గా చెప్పలేము. సెకండ్ వన్ ఏముంది? నో వుడ్ ఈజ్ టేబుల్. మరి నో చైర్ ఈజ్ టేబుల్, ఆల్ వుడ్స్ ఆర్ చైర్స్ అయినప్పుడు నో వుడ్ ఈజ్ టేబుల్ అవుతుంది. సో ఇది డెఫినెట్గా ఫాలో అవుతుంది. సమ్ బ్లూ ఆర్ వుడ్. ఆల్ వుడ్స్ ఆర్ చైర్స్, ఆల్ చైర్స్ ఆర్ బ్లూ అయితే సో ఆల్ వుడ్స్ ఆర్ బ్లూ అవుతుంది. సమ్ బ్లూస్ ఆర్ వుడ్ అవుతుంది. అంటే థర్డ్ వన్ కూడా డెఫినెట్గా ఫాలోస్ అవ్వాలి. అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఏమవ్వాలి? సో బోత్ ద కంక్లూజన్స్ 1 and 2 and 3 follows. Now both the conclusions
2 and 3 follows అంటే మనకు ఆన్సర్ ఏమవ్వాలి ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్ అవ్వాలి బోత్ కంక్లూజన్ 2 and 3 follows అవ్వాలి సో 2 and 3 follows ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్ అండ్ నెక్స్ట్ వన్ a vendor buys some bananas at rupees 2 for rate of 2 for 1 rupee ఇప్పుడు కాస్ట్ ప్రైస్ తీసుకుంటే 2 బనానాస్ 1 రూపీ అంటే 1 బనానా ఎంత అవుతుంది 1/2 రూపీస్ అంటే 50 పైసా అవుతుంది 10 for rupees 7 మరి సెల్లింగ్ ప్రైస్ తీసుకున్నాం అనుకోండి 10 రూపీస్కి 7 బనానాస్ అయితే 1 బనానా సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలి 70 పైసా అవ్వాలి మరి కాస్ట్ ప్రైస్ ఏమో 50 పైస్ ఉంది సెల్లింగ్ ప్రైస్ ఏమో 70 పైస్ ఉంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ సో ప్రాఫిట్ ఈక్వల్ టు 20 పైస్ అవ్వాలి సో ప్రాఫిట్ ఈజ్ 20 పైస్ నో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 సో 20/50 ఇంటూ 100 అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అవ్వాలి 40% అవ్వాలి సో 40% ప్రాఫిట్ సో 40% ప్రాఫిట్ అన్న గెయిన్ అన్న ఏదన్నా ఒకటే కదా సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్ సో కాస్ట్ 2 బనానాస్ కాస్ట్ ప్రైస్ 1 రూపీ 1 బనానా కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 1/2 50 పైసా అవుతుంది సో 10 బనానా సెల్లింగ్ ప్రైస్ 7 రూపీస్ అయితే 1 బనానా సెల్లింగ్ ప్రైస్ 7/10 70 పైస్ అవ్వాలి కాస్ట్ ప్రైస్ ఏమో 50 పైస్ ఉంది సెల్లింగ్ ప్రైస్ ఏమో 70 పైస్ ఉంది సో అంటే గెయిన్ వచ్చింది గెయిన్ ఎంత అయింది 70 - 50 20 పైస్ గెయిన్ అవుతుంది నో గెయిన్ పర్సంటేజ్ సో గెయిన్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 సో గెయిన్ ఎంత 20 కాస్ట్ ప్రైస్ ఎంత 50 సో 20/50 ఇంటూ 100 దట్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి 40% అవ్వాలి సో 40% గెయిన్ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్ సో 40% గెయిన్ అవుతుంది సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్ if the selling price of rupees 855 after getting a discount of 5%, what is the marking price? మార్కింగ్ ప్రైస్ ఆల్వేస్ 100% ఉంటుంది 5% డిస్కౌంట్ ఇస్తే 95 సెల్లింగ్ ప్రైస్ అవ్వాలి సో రూపీస్లో అది సెల్లింగ్ ఎంత 855 సో మార్కింగ్ ప్రైస్ ఆల్వేస్ 100% 100కి ఎంత మరి 100 మార్కింగ్ ప్రైస్ అయితే 5% డిస్కౌంట్ 95 అమ్మితే 855 మార్కింగ్ ప్రైస్ 100కి ఎంత నౌ ద మార్కింగ్ ప్రైస్ ఈక్వల్ టు 100 ఇంటూ 855 divided by 95 so divided by 95 so 95 ఇందులో ఎగ్జాక్ట్గా 9 టైమ్స్ క్యాన్సిల్ 9 5s are 45 4 9 9s are 81 plus 4 85 now the marking price of the article will be 900 rupees అవుతుంది సో 900 rupees option 4 is the answer మార్కింగ్ ప్రైస్ 100% 5% డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ఎంత ఉండాలి 95 ఉండాలి 95కి 855 రూపీస్ అయితే మార్కింగ్ ప్రైస్ 100కి ఎంత నా 100 ఇంటూ 855 డివైడెడ్ బై 95 అవుతుంది 100 ఇంటూ 855 డివైడెడ్ బై 95 అయితే ఆప్షన్ ఎంత అవ్వాలి 900 రూపీస్ అవ్వాలి నౌదగా మార్కింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ 900 రూపీస్ ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ the average weight of Sapan Guruprasad Reema ముగ్గురు యావరేజ్ తీసే ఎంత 65 అంటే సమ్ ఎంత అవ్వాలి 65 ఇంటూ 3 195 kgs అవ్వాలి ద యావరేజ్ వెయిట్ ఆఫ్ సపన్ అండ్ గురు the average weight of Sapan and Guru is 67 అంటే వీళ్ళిద్దరిది సమ్ ఎంత అవ్వాలి 134 కిలోస్ అవ్వాలి అండ్ దట్ ఆఫ్ గురు అండ్ రీమా సో గురు ప్రసాద్ అండ్ రీమా వీళ్ళిద్దరి యావరేజ్ తీసుకున్నాను అనుకోండి వీళ్ళిద్దరి యావరేజ్ ఎంత 57 అంటే సమ్ ఎంత అవుతుంది 57 ఇంటూ 2 114 అవుతుంది మనకు కావాల్సింది ఏంటి గురు ఇయర్స్ కావాలి సో గురు వెయిట్ కావాలి గురు వెయిట్ ఈక్వల్ టు 134 ప్లస్ 114 మైనస్ 195 అవుతుంది సో దట్ ఈక్వల్ టు ఎంత అయింది 114 అంటే 248 మైనస్ 195
మరి 248 మైనస్ 195 అంటే సో గురువు వెయిట్ ఎంత అవ్వాలి 53 kgs అవ్వాలి. నో 53 kgs. సో 53 kgs ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సపన్ గురు రీమా 65 into 3 195, సపన్ అండ్ గురు 67 into 2 134, గురు రీమా 57 into 2 114. ఈ 2 ఈక్వేషన్స్ యాడ్ చేస్తే 113 114 అంటే సపన్ ప్లస్ 2 గురు ప్లస్ రీమా 248. ఇందులో సపన్ గురు రీమా తీసేస్తే 248లోంచి 195 తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఏముంటుంది గురు ఉంటుంది. నౌ ద వెయిట్ ఆఫ్ గురు తీసుకుంటే సో 248 మైనస్ 195 53 kgs అవుతుంది. సో 53 kgs ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. A bank offers 5% compound interest half-yearly. A customer deposits 9,600 on 1st January and 1st July. 9,600 1st January and 1st July. At the end of the year తీసుకుంటే ఫస్ట్ హాఫ్ ఇయర్ 5%, సెకండ్ హాఫ్ ఇయర్ 5% వచ్చి మళ్ళీ 5 మీద 5% ఇంట్రెస్ట్ రావాలి. ఇది ఓన్లీ సెకండ్ హాఫ్ ఇయర్కి మాత్రమే 5% ఇంట్రెస్ట్ వస్తుంది. సో టోటల్ ఫస్ట్ డిపాజిట్ మీద 10.25% ఇంట్రెస్ట్ రావాలి, సెకండ్ డిపాజిట్ మీద 5% ఇంట్రెస్ట్ రావాలి. అంటే ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఎంత రావాలి, రెండు కలిపేస్తే 15.25% ఇంట్రెస్ట్ రావాలి. ఓవరాల్ ఇంట్రెస్ట్ ఎంత అవ్వాలి 15.25%. మరి 9,600 మీద ఇంట్రెస్ట్ ఎంత ఉండాలి 15.25%, అంటే 15.25 డివైడెడ్ బై 100 రావాలి. ఇది సింప్లిఫై చేసామనుకోండి దెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 1464 రూపీస్ అవుతుంది. సో 1464 ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నౌ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ బ్యాంక్ ఆఫర్స్ 5% కాంపౌండెడ్ హాఫర్లీ అన్నాడు. మరి కాంపౌండెడ్ హాఫర్లీ అయితే ఫస్ట్ జనవరికి ఒక డిపాజిట్ ఉంది, ఫస్ట్ జూలైకి ఒక డిపాజిట్ ఉంది. ఫస్ట్ జనవరికి చేసిన డిపాజిట్ మీద 5% ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 6 monthsకి మళ్ళీ 5% ఇంట్రెస్ట్ వచ్చి 5లో 5% అంటే మళ్ళీ ఇంకో 5 into 5 ఇంట్రెస్ట్ వస్తుంది. 5 into 5/100. ఫస్ట్ జూలైకి చేసిన డిపాజిట్ మీద 5% ఇంట్రెస్ట్ రావాలి. సో టోటల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం అనుకోండి. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎంత 5లో 5 అంటే ఇదొక 10.25. నెక్స్ట్ సెకండ్ డిపాజిట్ మీద ఒక 5%. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది సో 15.25% ఇంట్రెస్ట్ అయింది. 9,600 మీద 15.25% ఇంట్రెస్ట్ తీసుకుంటే 1,464 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. నా 1464 ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. A missile travels at 1350 km/h. How many meters does it travel in 1 second? 1 second అంటే మీటర్ పర్ సెకండ్లో కావాలి. సో స్పీడ్ ఆఫ్ ద మిసైల్ దట్ ఈక్వల్ టు 1350 km/h. సో km/h. km/hని మీటర్ పర్ సెకండ్లో మార్చాలి అంటే ఏం చేయాలి 5/18 చేత మల్టిపుల్ చేయాలి. 5/18 చేత మల్టిపుల్ చేస్తే ఇదేమవుతుంది మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో 9 ఇందులో 9 1s are 9 5s are 9 0s are 9 2 times క్యాన్సిల్. మళ్ళీ 2 ఇందులో 75 times క్యాన్సిల్. 5 into 75 అంటే ఏంది 375 meters per second. సో 375 meters per second అంటే మీనింగ్ ఏంటి మిసైల్ ట్రావెల్స్ 350 meters ఇన్ 1 second అవుతుంది. ఓకే సో ఇన్ 1 second. సో మనకు కావాల్సింది ఏంటి హౌ మెనీ మీటర్స్ డస్ ఇట్ ట్రావెల్స్ ఇన్ 1 second. నా మిసైల్స్ ట్రావెల్స్ 350 meters జస్ట్ ఇన్ ఓన్లీ 1 second అవుతుంది. సో 350 meters ఇన్ 1 second, 375 meters ఇన్ 1 second. సో 375 meters ఇన్ 1 second. నా 375
Now 375 meters in 1 second. So option 2 is the answer. Speed of the missile 1350 kilometers per hour. 1350 into 5 by 18. So meter per second lo marsa 375 meters per second. That means missile travels 375 meters in just only 1 second. So 375 meters per second. Option 2 is the answer. Find the value of 1,99,992. 1,99,992 ని ఎలా రాయొచ్చు? 1,99,992ని 2 lakhs మైనస్ 8 అని రాయొచ్చు. మరి ఫస్ట్ ఇది 2 lakhs మైనస్ 8 అయితే నెక్స్ట్ది ఏమవుతుంది? 2 lakhs ప్లస్ 8 అవుతుంది. సో 2 lakhs మైనస్ 8, 2 lakhs ప్లస్ 8 తీసుకుంటే ఇది ఫామ్ ఎలా ఉంది? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి దట్ ఈక్వల్ టు ఏమవ్వాలి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవ్వాలి. మరి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 lakhs హోల్ స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ అవుతుంది. సో 2 lakhs హోల్ స్క్వేర్ అంటే 2 lakhsని హోల్ స్క్వేర్ చేసామనుకోండి 2 స్క్వేర్ 4. పక్కన ఎన్ని జీరోస్ రావాలి? 10 జీరోస్ రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 మైనస్ ఏమవ్వాలి? 8 స్క్వేర్ అంటే 64. సో దట్ ఈక్వల్ టు 4 1 2 3 4 5 6 7 8 9 10 మైనస్ 64 తీసేస్తే ఇది 36 9 9 9 9 9 9 9 9 ఫైనల్గా 3 వస్తుంది. అంటే 3 తర్వాత 1 2 3 4 5 6 7 8 9 వచ్చి 36 రావాలి. మరి ఇలాంటి ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి ఆప్షన్ మీరు ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో 3 1 2 3 4 5 6 7 8 8 9s ఉన్నాయి. దాని తర్వాత 36. సో 39999999936. సో 399999936 తీసుకుంటే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సో 2 lakhs మైనస్ 8 ఇంటూ 2 lakhs ప్లస్ 8 అంటే ఇది ఫామ్ ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో మరి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి తీసుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 2 lakhs స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ అవుతుంది. 2 lakhs స్క్వేర్ అంటే 4 పక్కన 10 జీరోస్ మైనస్ 8 స్క్వేర్ 64. సింప్లిఫై చేస్తే 39999999936 రావాలి. సో 39999999936 తీసుకుంటే ఆప్షన్ 3లో ఉంది కదా. సో 3 ఇస్ ద ఆన్సర్. What is the remainder when 4x power 4 plus 10x cube minus 20x square plus 90 is divided by x plus 2. is divided by x plus 2 అంటే x plus 2 equal to 0 అంటే x equal to ఏమవ్వాలి? -2 రావాలి. x equal to -2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ -2 పవర్ 4 ప్లస్ 10 ఇంటూ -2 క్యూబ్ మైనస్ 20 ఇంటూ -2 స్క్వేర్ ప్లస్ 90 అవుతుంది. సో 16 4 64 మైనస్ 80 మైనస్ 80 4 ఇంటూ 20 80 ప్లస్ 90 రావాలి. సో ప్లస్ 90. 64 అంటే 154 మైనస్ 160. 154 మైనస్ 160 నథింగ్ బట్ ఈక్వల్ టు -6 రావాలి. మరి -6 తీసుకున్నాం అనుకోండి. సో -6. సో ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. 4x power 4 plus 10x cube minus 20x square plus 90 is divided by x plus 2. Then what is the remainder? If x plus 2 చేత divisible చేస్తే if x plus 2 equal to 0 then x equal to -2. then remainder theorem factor theorem అప్లై చేస్తే remainder theoremలో x బదులుగా -2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 into -2 power 4 plus 10 into -2 cube minus 20 into -2 square plus 90 64 minus 80
minus 80 plus 90, 154 minus 160, 154 minus 160 అంటే minus 6 అవుతుంది. సో minus 6 ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమైంది? ఆప్షన్ 2 అవుతుంది. సో minus 6 ఈజ్ ద ఆన్సర్. ఓకే. And next question. The sum of three numbers is 67. Sum of three numbers A, B, C అనుకుందాం. A plus B plus C equal to 67. On that of second number and third number and third number 4:7. Second number and third number 4:7 అంటే 4x and 7x అవ్వాలి. 4x and 7x. Then the sum of three numbers 67. The first number, second number, the first number and second number, the first number. So first number A, B, C. First number and second number 3:5. Second to third 4:7. So 4:7. Now 3 4s are 12. 5 4s are 20. 5 7s are 35. So 35. So 12 20 35 మూడు యాడ్ చేస్తే ఎంత? 67. సో 67 అయితే ఏ ఈక్వల్ టు ఇంకేం అవ్వాలి? 12 రావాలి. సో బి ఈక్వల్ టు ఎంత అవుతుంది? 20 అవుతుంది. అండ్ సి ఈక్వల్ టు తీసుకుంటే ఏమవుతుంది? 35 అవుతుంది. దాంతో 3 నెంబర్స్ తీసుకుంటే 12 20 35 అవుతుంది. సో 12 20 35 మనకు కావాల్సిందేంటి? వాట్ ఈస్ ద సెకండ్ నెంబర్? మరి సెకండ్ నెంబర్ తీసుకుంటే సెకండ్ నెంబర్ ఎంత అవ్వాలమ్మా? 20 అవ్వాలి. సో 20 ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. ఓకే. ద సమ్ ఆఫ్ త్రీ నెంబర్స్ అంటే A plus B plus C. సో A plus B plus C ఈక్వల్ టు 67. సో ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ 3:5, సెకండ్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ 4:7. అంటే రేషియో తీసుకుంటే ఏమైంది? 12:20:35. సమ్ ఎంత? 67. గివెన్ సమ్ కూడా 67 కదా. అంటే ఏ ఈక్వల్ టు ఎంత? 12, బి ఈక్వల్ టు 20, సి ఈక్వల్ టు 35. దెన్ వాట్ ఈస్ ద సెకండ్ నెంబర్? సో సెకండ్ నెంబర్ ఎంత అవ్వాలి? 35 రావాలి. సో సెకండ్ నెంబర్ ఎంత? 20 రావాలి. సో 20 ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. 5 bottles cost as much as 2 bags. 5 bottles cost as much as 2 bags. 15 bottles. So 15 bottles plus 4 bags equal to 2000. బ్యాగ్ కావాలి అంటే 5 బాటిల్స్ 2 బ్యాగ్స్ అయినప్పుడు 15 బాటిల్స్ ఏమవుతాయి? 6 బ్యాగ్స్ అవుతుంది. 6 బ్యాగ్స్ ప్లస్ 4 బ్యాగ్స్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 2000. 6 బ్యాగ్స్ 4 బ్యాగ్స్ అంటే టోటల్ 10 బ్యాగ్స్ అవుతుంది. సో 10 బ్యాగ్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2000 అవుతుంది. 10 బ్యాగ్స్ ఈక్వల్ టు 2000 అయితే 1 బ్యాగ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 200 రూపీస్ అవ్వాలి. మనకు కావాల్సింది ఏంటి? సింగిల్ బ్యాగ్ కాస్ట్ కావాలి. సో సింగిల్ బ్యాగ్ కాస్ట్ ఎంత? 200 రూపీస్ అవుతుంది. సో 200 రూపీస్ ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. 5 బాటిల్స్ ఈక్వల్ టు 2 బ్యాగ్స్ ఇంటూ 3 చేసామనుకోండి 15 బాటిల్స్ ఈక్వల్ టు 6 బ్యాగ్స్ అవుతుంది. 15 బాటిల్స్ ప్లస్ 4 బ్యాగ్స్ 2000. 15 బాటిల్స్ ప్లేస్లో 6 బ్యాగ్స్ తీసుకుంటే 6 బ్యాగ్స్ ప్లస్ 4 బ్యాగ్స్ 10 బ్యాగ్స్ ఈక్వల్ టు 2000. మరి 10 బ్యాగ్స్ ఈక్వల్ టు 2000 అయితే 1 బ్యాగ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 200 రూపీస్ అవ్వాలి. నో ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ బ్యాగ్ దట్ విల్ బి 2000 రూపీస్ అవుతుంది. సో 200 రూపీస్ అవుతుంది. సో 200 ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. 10 బ్యాగ్స్ 2000 అయితే ఈచ్ బ్యాగ్ సింగిల్ బ్యాగ్ ఎంత అవ్వాలి? 200 రూపీస్ అవ్వాలి. సో 200 ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. And next one, 2 successive discounts 25%, 30% are given. Then what will be the ratio of the marking price to selling price? So marking price and selling price. మార్కింగ్ ప్రైస్ 100 ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? 100 ఉన్నది.
25 డిస్కౌంట్ ఇచ్చాడు, 75కి అమ్మాలి. దాని తర్వాత 30 డిస్కౌంట్ ఇస్తే 70కి అమ్మాలి. సో 70/100. ఇక్కడ 100 క్యాన్సిల్. 25 3s are 25, 4 times 0 0 cancel. Now marking price is to selling price. So marking price ఎంత 40, selling price ఎంత అవుతుంది 21. Now marking price and selling price are in the ratio 40:21 రావాలి. So 40:21, option 2 is the answer. మార్కింగ్ ప్రైస్ ఆల్వేస్ 100%. నా సెల్లింగ్ ప్రైస్ ఎంత 100 ఉన్నది, 25% డిస్కౌంట్ ఇస్తే 75/100, మళ్ళీ 30% డిస్కౌంట్ ఇస్తే 70/100 అమ్మాలి. సో 100 into 75/100 into 70/100 సింప్లిఫై చేస్తే మార్కింగ్ ప్రైస్ ఇస్ టు సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఇన్ ద రేషియో 40:21 అవ్వాలి. సో 40:21, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. The perimeter and breadth of a rectangle 44 and 10 centimeters respectively. Find the area. Perimeter of the rectangle equal to 2 into L plus B. But 2 into L plus B equal to 44 centimeters అయితే L plus B that equal to ఎంత అవ్వాలి 22 centimeters అవ్వాలి. ఇందులో B equal to ఎంత అంటున్నాడు 10 centimeters. మరి 22లో B ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అయితే L ఈక్వల్ టు ఎంత అవుతుంది 12 సెంటీమీటర్స్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ కావాలి. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈక్వల్ టు L ఇంటూ B. సో L ఎంత 12, B ఎంత 10. సో 12 into 10, సో 12 into 10 చేస్తే 120 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. సో 120 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఆప్షన్ 3 is the answer. So perimeter of the rectangle 2 into L plus B. So 2 into L plus B equal to 44. Then L plus B equal to 22 centimeters అవుతుంది. మరి ఇందులో బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు 10 centimeters ఇచ్చాడు. బ్రెడ్త్ ఈక్వల్ టు 10 centimeters కాబట్టి లెంత్ ఈక్వల్ టు 12 centimeters అవ్వాలి. సో లెంత్ ఈక్వల్ టు 12 centimeters అయితే ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ L ఇంటూ B 12 into 10. సో 12 into 10 ఎంత 120 స్క్వేర్ సెంటీమీటర్స్. దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అవుతుంది. నౌ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 120 స్క్వేర్ సెంటీమీటర్స్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. Calculate the total number of prime factors in the expression. So 4 power 11 into 5 power 5 into 3 square into 13 square. So 4 power 11 అంటే సో 2 square whole power 11 into 5 power 5 into 3 power 2 into 13 square. So that equal to 2 power 22 into 5 power 5 into 3 power 2 into 13 power 2. మనకు కావాల్సింది ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలనుకోండి పవర్స్ అన్నీ యాడ్ చేయాలి. సో 22, 5, 2 and 2. సో పవర్స్ అన్నీ యాడ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎంత అవుతుంది 31 అవుతుంది. సో 31. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 4 power 11 into 5 square into 3 square into 13 square. 4 power 11 into 5 power 5 into 3 square into 13 square. 4 power 11 అంటే ఎంత 2 square whole power 11 into 5 power 5 3 square 13 square. సో 2 power 22 5 power 5 3 power 2 13 square. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి అంటే గుర్తుపెట్టుకోండి పవర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు అనుకోండి బేసెస్ అన్నీ కౌంట్ చేసుకోవాలి ఎన్ని బేసెస్ ఉన్నాయి అనేది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగాడు అంటే పవర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. పవర్స్ అన్నీ యాడ్ చేస్తే ఎంత అయింది 22 5 2 2. సో 22 + 5 + 2 + 2 మొత్తం యాడ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయి 31 ప్రైమ్ ఫ్యాక్టర్స్ వస్తాయి. సో 31 ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. And next one, which of the following is correct rationalized form of 15 divided by, so 15 divided by √5 + 2. దీన్ని రేషనలైజ్ చేస్తే ఏం చేస్తాం మనం √5 - 2 డివైడెడ్ బై
5 మైనస్ √2 చేత 2 చేత మల్టిపుల్ చేస్తాం. దట్ ఈక్వల్ టు 15 ఇంటూ √5 మైనస్ 2 డివైడెడ్ బై ఇదేమవుతుంది √5 ప్లస్ 2 ఇంటూ √5 మైనస్ 2 √5 మైనస్ 2. సో దట్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి 15 ఇంటూ √5 మైనస్ 2 డివైడెడ్ బై a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 5 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. అంటే దట్ ఈక్వల్ టు ఏమవ్వాలి 15 ఇంటూ √5 మైనస్ 2 రావాలి. 15 ఇంటూ √5 మైనస్ 2 అంటే 15 √5 మైనస్ 15 2s ఏమవుతుంది 30 అవుతుంది. సో 15 √5 మైనస్ 30 రావాలి. సో 15 √5 మైనస్ 30, 15 √5 minus 30. So option 3 is the answer. 15 by √5 plus 2, √5 minus 2 by √5 minus 2 చేత మల్టిపుల్ చేస్తే 15 into √5 minus 2 by √5 plus 2 into √5 minus 2, డినామినేటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a plus b into a minus b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవ్వాలి. సో 15 into √5 minus 2 డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే √5 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 5 మైనస్ 4 1 అవుతుంది. 15 ఇంటూ √5 మైనస్ 2 డివైడ్ ఈక్వల్ టు ఏమవ్వాలి 15 √5 మైనస్ 30 రావాలి. సో 15 √5 మైనస్ 30 ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 74th వన్ చూడండి అమ్మా. 35% ఆఫ్ x ప్లస్ y 35% of x plus y equal to 40% of x minus y. 35% of x plus y equal to 40% of x minus y. So 35 divided by 100 into x plus y equal to 40 by 100 into x minus y. 100 cancel. Now 7 into x plus y equal to 8 into x minus y. 7x plus 7y equal to 8x minus 8y. ఒక ఆర్డర్లో రాస్తే x ఈక్వల్ టు 15y. మరి x ఈక్వల్ టు 15y అయితే x బై y దట్ ఈక్వల్ టు ఏమవ్వాలి 15 డివైడెడ్ బై 1. నో x ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ y? x ఈజ్ 15 ఆఫ్ y1. నో x ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ y అంటే 15 డివైడెడ్ బై 1 ఇంటూ 100 దట్ ఈక్వల్ టు ఏమవ్వాలి 1500% అవ్వాలి. నో x ఈజ్ 1500% ఆఫ్ y. Now x is 1500% of y. So 1500% option 1 is the answer. Okay. So ఇక్కడ ఏమంటున్నాడు x is what percent of y అన్నాడు. సో యాక్చువల్గా 35% ఆఫ్ x ప్లస్ వై ఈక్వల్ టు 40% ఆఫ్ x మైనస్ 5 అంటే 35/100 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 40/100 ఇంటూ ఎక్స్ మైనస్ వై. సింప్లిఫై చేస్తే 7 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 8 ఇంటూ ఎక్స్ మైనస్ వై. 7x ప్లస్ 7y ఈక్వల్ టు 8x ప్లస్ 8y. ఎక్స్ ఈక్వల్ టు 15y. ఎక్స్ బై వై ఈక్వల్ టు 15/1. సో 15/1 x ఈక్వల్ టు 15, y ఈక్వల్ టు 1 అయింది. x ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ y? x ఈజ్ ఎంత 15. 15 డివైడెడ్ బై y ఎంత 1. 15/1 ఇంటూ 100. 15 డివైడెడ్ బై 1 ఇంటూ 100 సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది 1500% అవుతుంది. నౌ x ఈజ్ 1500% ఆఫ్ y. సో 1500% ఆప్షన్ 1 ఆన్సర్ రావాలి. సో 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్. సో టూ నెంబర్స్ a:b అనుకుందాం ఈక్వల్ టు 6:11. సో ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే 5కి ఎంత 65. సో 565 అంటే ఎగ్జాక్ట్గా 13 టైమ్స్ ఉంది కదా. స్మాలర్ నెంబర్ కావాలి. ఇందులో స్మాలర్ నెంబర్ ఏంటి 6 కదా. సో 6కి ఎంత మరి 5 13s are 65 అయితే 6 13s are. సో 6 13s are ఎంత అవుతుంది 78. అమాంగ్ దెమ్ ద స్మాలెస్ట్ నెంబర్ విల్ బి 78 రావాలి. సో 78 ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. నౌ టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో a:b. So a:b equal to 6:1. Difference of the two numbers 6 11 difference 5. 5 means 65. Among them the smallest number is 6. If 5 means 65, 6 means how much? 5 13s are 65. 6 13s are 78. Among them the smallest number is 78. So 78
Option 4 is the answer. 78 is the answer. Okay. And next one, the average of 8 consecutive integers 23 by 2. So 23 divided by 2. So 23 divided by 2 అంటే 11.5. 11.5 అనేది ఏమవ్వాలి, యావరేజ్ అవ్వాలి. యావరేజ్ అవ్వాలంటే మిడిల్ నెంబర్స్ 11, 12 రావాలి. అంటే నెక్స్ట్ టైం రావాలి 13, 14, 15 ఉండాలి. బిఫోర్ నెంబర్స్ తీసుకుంటే 10, 9, 8 ఉండాలి. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్? సో ఫస్ట్ 3 నెంబర్స్ యావరేజ్, ఫస్ట్ 3 నెంబర్స్ యావరేజ్. మరి ఫస్ట్ 3 నెంబర్స్ యావరేజ్ తీసుకుంటే సో 8 + 9 + 10 డివైడెడ్ బై 3. సో దట్ ఈక్వల్ టు 27 డివైడెడ్ బై 3 అంటే ఫస్ట్ 3 నెంబర్స్ యావరేజ్ ఏమవుతుంది, 9 అవుతుంది. సో 9 ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో ఇక్కడ 8 నెంబర్స్ యావరేజ్ 23 డివైడెడ్ బై 2. సో 23 డివైడెడ్ బై 2 అంటే అది ఎంత అవుతుంది, 11.5. 11.5 అనేది దేనికి మిడిల్ అవుతుంది, 11కి 12కి. సో ఈ 8 నెంబర్స్లో 12 ఉంటే నెక్స్ట్ 3 నెంబర్స్ 13, 14, 15 ఉండాలి. బిఫోర్ 3 నెంబర్స్ 8, 9, 10 ఉండాలి. మనకి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ కావాలి. ఫస్ట్ 3 నెంబర్స్ 8, 9, 10. 8, 9, 10 యావరేజ్ తీసుకుంటే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ ఈక్వల్ టు 8 + 9 + 10 డివైడెడ్ బై 3 అంటే 27 డివైడెడ్ బై 3. సో 27 డివైడెడ్ బై 3 అంటే 9 అవుతుంది. సో 9 ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. The simple interest on a sum for 8 months at 6% per annum is 340. What is the value of the sum? సో మనకి 8% ఎంత, 6% per annum. per annum అంటే ఎంతమ్మా, 12 months. మరి 12 మంత్స్కి ఇంట్రెస్ట్ ఎంత, 6% అయితే మరి 8 మంత్స్ ఇంట్రెస్ట్ ఎంత అవ్వాలి, 12 మంత్స్కి 6% అయితే 8 మంత్స్కి ఎంత అవ్వాలి, 4% ఇంట్రెస్ట్ అవ్వాలి కదా. మరి 4%కి ఎంత ఇచ్చాడు వాడు, 340 రూపీస్ అన్నాడు. మరి 4%కి 340 రూపీస్ అయితే మనకు కావాల్సింది ఏంటి, సమ్ కావాలి. సమ్ ఆల్వేస్ 100% అవుతుంది. 100కి ఎంత, సో దట్ ఈక్వల్ టు 100 × 340 డివైడెడ్ బై 4. సో 4 8 times, 4 5 times cancel. Then the sum will be ఎంత అవుతుంది, 8500. Now 8500 option 1 is the answer. So 6% per annum means 6% interest for 12 months. If 12 months interest 6% అయితే 8 monthsకి ఎంత అవ్వాలి, 4% ఇంట్రెస్ట్ రావాలి. మరి 8 మంత్స్కి 4% ఇంట్రెస్ట్ అయితే 4%కి 340 రూపీస్ అయితే సమ్ ఆల్వేస్ 100% ఉంటుంది. 4%కి 340 అయితే 100%కి ఎంత అవుతుంది, 100 × 340 డివైడెడ్ బై 4, 8500. Now the sum will be 8500. Option 1 is the answer. Okay. And next one, what is the value of 5/√2 + 1 + 5/√3 plus √2 plus 5/√4 plus √3 plus and so on 5/√121 plus √120. వీటన్నిటిలో కూడా మనం 5 కామన్ చేస్తాం అనుకోండి. 5 కామన్ చేసేస్తే 1/√2 + 1 plus 1/√3 plus √2 plus 1/√4 plus √3 and so on. ఇదేమవుతుంది, 1/√121 plus √120 అయింది. సో దట్ ఈక్వల్ టు ఏమవ్వాలి, 5 ఇంటూ ఇది రేషనలైజ్ చేసామనుకోండి, √2 - 1 డివైడెడ్ బై √2 - 1 అంటే 1 అయిపోతుంది. ప్లస్ √3 - √2 అవుతుంది. ప్లస్ √4 - √3 ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్కి వచ్చినప్పటికి ఏమవుతుంది, √121 - √120 అవుతుంది. ఓకే. సో √2 క్యాన్సిల్, √3 √4. సో ఫస్ట్ లాస్ట్ వన్ క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు ఏమైంది, 5 ఇంటూ -1 ప్లస్ √121. -1 అంటే సో 5 ఇంటూ -1 ప్లస్ √121 అంటే 11 అవుతుంది కదా. సో దట్ ఈక్వల్ టు ఎంత, 5 × 10. సో 5 × 10 తీసుకుంటే ఎంత అవ్వాలి, 50 అవ్వాలి. నౌ ద యావరేజ్ విల్ బి సమ్ విల్ బి ఎంత అవ్వాలి, 50 అవుతుంది. మరి 50 తీసుకుంటే 50 ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే. ముందు ఏం చేశాను, ఇక్కడ 5 కామన్ చేశాను. 1/√2 + 1 రేషనలైజ్ చేస్తే √2 - 1/√2² - 1² అంటే 1 అయిపోతుంది కదా, √2 - 1.
దాని తర్వాత ఏమవుతుంది √2 మైనస్ √3, దాని తర్వాత √4 మైనస్ √3 అండ్ సో ఆన్ √121 మైనస్ 120. సో √2 √3 అంటే ఫస్ట్ టర్మ్లో ఫస్ట్, లాస్ట్ టర్మ్లో లాస్ట్ క్యాన్సిల్ అయింది కాబట్టి లాస్ట్ టర్మ్లో లాస్ట్ 120 క్యాన్సిల్ అయిపోతే అందులో ఫస్ట్ టర్మ్ మిగులుతుంది. ఇక్కడ ఫస్ట్లో ఎంత ఉంది -1, లాస్ట్లో √121 అంటే 11, -1 11 అంటే 10 అవుతుంది. 5 × 10. సో 5 × 10 అంటే ఎంత అవ్వాలి 50 రావాలి. సో 50 ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. And next question, determine the value of a which satisfy the equation. So 9 power a plus 40 power √a that equal to ఎంత అవ్వాలి 41 power √a. సో దీన్ని హోల్ స్క్వేర్ అలా అప్లై చేసినా ఓకే, లేదా ఆప్షన్ ద్వారా చెక్ చేసుకోండి. సో 9 పవర్ √4 ప్లస్ 40 పవర్ √4 ఈక్వల్ టు 41 పవర్ √4. అంటే ఇది ఏమవుతుంది 9 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 41 స్క్వేర్ అవ్వాలి. 9 స్క్వేర్ 81, 40 స్క్వేర్ 1600, 41 స్క్వేర్ ఎంత 1681. ఎగ్జాక్ట్గా సరిపోయింది కదా. అంటే మనం త్రూ ఆప్షన్ చెక్ చేస్తే సో మనకు ఆన్సర్ ఏమవ్వాలి ఆప్షన్ 4 అవ్వాలి. సో ఎంత అవ్వాలి ఆప్షన్ 4 అంటే 4 కదా. సో 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, డైరెక్ట్గా ఆప్షన్స్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 9 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్ ఈక్వల్ టు 41 స్క్వేర్, 9 స్క్వేర్ 81, 40 స్క్వేర్ 1600, 81 ప్లస్ 1600 ఈక్వల్ టు 1681. ఎగ్జాక్ట్గా సరిపోయింది కదా. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. And next question, a man covered a distance by a train at a speed of 40 km/h and covers the same distance back by walking at a speed of 8 km/h. If the whole journey 12 hours, then what is the one side distance? One side distance సో వన్ సైడ్ డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నాను అనుకోండి, వాడు కవర్ చేసిన మొత్తం జర్నీ ఎంత 2x. సో యాక్చువల్గా మనకు ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. సో టైం ఎంత ఉంది ఇక్కడ 12 అవర్స్ ఉంది. స్పీడ్ తీసుకుంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి స్పీడ్ ఏం తీసుకోవాలి రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్ ఫార్ములా ఏంటి 2ab/a+b. సో 2ab/a+b, a+b ఎంత 48. 12 4s 48, 48 క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 160 కిలోమీటర్స్ అవుతుంది. మరి 2x ఈక్వల్ టు 160 కిలోమీటర్స్ అయితే x ఈక్వల్ టు ఎంత అవ్వాలి 80 కిలోమీటర్స్ అవ్వాలి. అంటే వన్ వే జర్నీ తీసుకుంటే ఎంత అవ్వాలి 80 కిలోమీటర్స్ అవ్వాలి. సో 80 కిలోమీటర్స్ ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. వన్ సైడ్ డిస్టెన్స్ ఎంత x అనుకుందాం. వన్ సైడ్ డిస్టెన్స్ x అయితే టోటల్ డిస్టెన్స్ ఎంత అవ్వాలి 2x అవ్వాలి. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి టైం ఇంటూ స్పీడ్. 2x ఈక్వల్ టు టైం ఎంత 12 అవర్స్. మరి స్పీడ్ తీసుకుంటే స్పీడ్ ఎలా ఉండాలి రిలేటివ్ స్పీడ్ 2ab/a+b అవ్వాలి. 2 × 40 × 8/48 అంటే 160 కిలోమీటర్స్ టోటల్ డిస్టెన్స్. 2x ఈక్వల్ టు 160 అయితే వన్ వే డిస్టెన్స్ ఎంత అవ్వాలి 80 కిలోమీటర్స్ అవ్వాలి. సో 80 కిలోమీటర్స్ ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ఓకే, Mohit sells a table at a profit of 25%. If he reduces the selling price to 40, then he suffers a loss of 5%. What is the initial selling price in rupees of the table? Cost price always 100% ఉంటుంది. 25% ప్రాఫిట్ కాస్త 5% లాస్ అయింది అంటే వాడికి చేంజ్ ఎంత అయిపోయింది 30% అయింది. 30%కి రూపీస్ ఎంత 240. మరి 30%కి 240 రూపీస్ అయితే ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ 25% ప్రాఫిట్ రావాలంటే 125కి అమ్మాలి కదా. సో 125కి ఎంత ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ 125 × 240 డివైడెడ్ బై 30. సో 30 ఇందులో 8 టైమ్స్ క్యాన్సిల్. 125 × 8 అంటే ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ ఎంత అవ్వాలి 1000 రూపీస్ అవ్వాలి. సో 1000 రూపీస్. సో 1000 ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్.
25% ప్రాఫిట్ 5% లాస్కి వెళ్ళిపోయింది అంటే 30% తగ్గిపోయింది. 30%కి 240 రూపీస్ తగ్గింది. మనకి కాస్ట్ ప్రైస్ కావాలంటే 100కి ఎంత తీసుకుంటాం, కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి, ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ 25% ప్రాఫిట్ అయింది అంటే ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, 125% కదా. సో 30%కి 240 అయితే 125%కి ఎంత క్యాలిక్యులేట్ చేస్తే 125 ఇంటూ 240 డివైడెడ్ బై 30 అంటే ఎంత అయింది, ఇది 8 times క్యాన్సిల్ 1000. నౌ ద ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ ఈజ్ 1000 రూపీస్ అవ్వాలి. సో 1000 ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏముంది చూడండి అమ్మా, a plus b whole square minus a minus b whole square. a plus b whole square minus a minus b whole square అంటే ఏమవుతుంది, 4ab అవుతుంది. 4 ఇంటూ a ఎంత 943, b ఎంత 864. సో 864 డివైడెడ్ బై 1886 ఇంటూ 1728. సో 1728. a plus b whole square minus a minus b whole square ఈక్వల్ టు 4ab రావాలి. సో 4ab అంటే 4 ఇంటూ 943 ఇంటూ 864 డివైడెడ్ బై 1886 ఇంటూ 1728. ఇదంతా సింప్లిఫై చేస్తే 1 అవుతుంది. సో 1. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఇన్ స్క్వేర్ సెంటీమీటర్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఆఫ్ సైడ్ 7.5 centimeters. Now side of the cube equal to 7.5 centimeters. Find the total surface area. మనకు కావాల్సింది ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా ఏంటి, 6a square. దట్ ఈక్వల్ టు 6 ఇంటూ a square 7.5 ఇంటూ 7.5. ఓకే. ఏ అంటే ఎంత, 7.5 కదా. ఏ స్క్వేర్ అంటే 6 ఇంటూ 7.5 స్క్వేర్, 7.5 ఇంటూ 7.5 దట్ ఈక్వల్ టు 337.5 స్క్వేర్ సెంటీమీటర్స్. దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ అవ్వాలి. నో టోటల్ సర్ఫేస్ ఏరియా దట్ విల్ బి 337.5. ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. Side of the cube is 7.5 centimeters. Total surface area of the cube 6a square. 6 into a అంటే 7.5. 6 into 7.5 into 7.5 సింప్లిఫై చేస్తే ఎంత అయింది, 337.5 స్క్వేర్ సెంటీమీటర్స్ అవ్వాలి. నో ద ఏరియా ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ 337.5 స్క్వేర్ సెంటీమీటర్స్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. A person sold an article which was marked 3,600 after giving a 15% discount. Cost price of the article is 2,800. Find the percentage of the profit. So cost price ఎంత, 2,800. సెల్లింగ్ ప్రైస్ తీసుకున్నాం అనుకోండి. సో మార్కింగ్ ప్రైస్ ఎంత, 3,600. 15% డిస్కౌంట్ ఇస్తే సో ఎంత కమ్మాలి, 85% కమ్మాలి. 3,600 ఇంటూ 85/100 సింప్లిఫై చేస్తే 3060. ఇది సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ 2,800, సెల్లింగ్ ప్రైస్ 3060. అంటే ప్రాఫిట్ ఎంత, 3060 మైనస్ 2,800. సో 260 ప్రాఫిట్ అవుతుంది. నో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై profit by cost price into 100. So that equal to ఏమవ్వాలి, 9.29% అవ్వాలి. నో ద ప్రాఫిట్ పర్సంటేజ్. సో దట్ ఈక్వల్ టు 9.29% ప్రాఫిట్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ ఎంత ఉంది ఇక్కడ, 2,800 ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 3,600 ఉన్నది. 15% డిస్కౌంట్ అంటే 85% కమ్మాలి. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 3,600 ఇంటూ 85/100. సో 3060 అవుతుంది. సో ప్రాఫిట్ ఎంత, 3060 మైనస్ 2,800 అంటే 260 ప్రాఫిట్ అయింది. ప్రాఫిట్ పర్సంటేజ్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ 260, కాస్ట్ ప్రైస్ 2,800 ఇంటూ 100 అంటే ప్రాఫిట్ ఎంత అయింది, 9.29% ప్రాఫిట్ అయింది. సో 9.29% ప్రాఫిట్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్,
80 meters away from the foot of the tower, the angle of elevation of top of the tower is 60 degrees. What is the height of the tower? What is the height of the tower in meters కావాలి. సో హైట్ ఆఫ్ ద టవర్ మనకు తెలీదు, హెచ్ అనుకుందాం. సో ఫ్రమ్ ద ఫుట్ 80 meters, సో ఎంత అవ్వాలి ఇది డిగ్రీస్, సో 60 degrees అవ్వాలి. సో 60 degrees తీసుకున్నాం అనుకోండి, tan 60, మరి tan 60 ఈక్వల్ టు ఎంత అవ్వాలి, h/80 అవ్వాలి. tan 60 అంటే ఎంతమ్మా, √3 కదా, √3 ఈక్వల్ టు h/80. అంటే హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 80√3 meters అవ్వాలి. నౌ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ 80√3 meters. నౌ 80√3 meters. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడ 60 degrees, హైట్ ఆఫ్ ద టవర్ h, ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పాయింట్ ఎంత అన్నాడు, 80 meters అన్నాడు. సో tan 60 ఈక్వల్ టు h/80. నో tan 60 ఈక్వల్ టు h/80 తీసుకుంటే √3 ఈక్వల్ టు h/80. నో h ఈక్వల్ టు ఎంత అవుతుంది, 80√3 meters అవుతుంది. నో ద హైట్ ఆఫ్ ద టవర్ విల్ బి 80√3 meters. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. The price of tea increased by 115%, increased by 15%, అంటే 115 అయింది. ఫైండ్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ కన్జంప్షన్. కన్జంప్షన్ రెడ్యూస్, ఎంత రెడ్యూస్ అవ్వాలి, 15 రెడ్యూస్ ఆన్ 115 into 100. సో ద ఎక్స్పెండిచర్ రిమైన్స్ సేమ్ ఉండాలి అంటే కన్జంప్షన్ ఏమవ్వాలి, 15 ఇంక్రీజ్ అవ్వాలి. ప్రైస్ 115 పెరిగింది కాబట్టి 15/115 into 100. నో దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, 13.04% అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ ఎంత అవ్వాలి, 13% అవ్వాలి. సో 13% అప్రాక్సిమేట్లీ. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 100 ఉన్నది, ప్రైస్ 115 అయింది అంటే కన్జంప్షన్ ఎంత ఉంటుంది, ఇక్కడ 100 కదా కన్జంప్షన్ ఉండేది. సో కన్జంప్షన్ మనకి ఏమవ్వాలి, 15 డిక్రీజ్ అవ్వాలి. దేని మీద, 115 మీద. నో కన్జంప్షన్ డిక్రీజ్ ఈక్వల్ టు 15/115 into 100. నో 15/115 into 100 అంటే సో కన్జంప్షన్ ఏమవ్వాలి, 13.04% డిక్రీజ్ అవ్వాలి. 13.04% డిక్రీజ్ అప్రాక్సిమేట్లీ అడిగాడు కాబట్టి 13% డిక్రీజ్ అవుతుంది. నో 13% డిక్రీజ్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, హౌ మెనీ 3-digit numbers are there between when divided by 8, 15, 21 leaves a remainder of 3 in each case. సో ముందు 8, 15, 21 ఎల్సిఎం తీసుకుంటే సో 3 ఇందులో క్యాన్సిల్ అవ్వదు. 3 5s are 3 7s are. ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఎల్సిఎం 8 5s are 40. సో 21 7 3s are 21. 21 into 40 0, 4 1s are 4, 8 అంటే 1240. 1240కి 3 యాడ్ చేసాం అనుకోండి, 1243. ఇది సాటిస్ఫై అవుతుంది. సో 1240 into 8 తీసుకున్నాం అనుకోండమ్మా, సో 8 + 3 అంటే హౌ మెనీ 3-digit, 8 5s are 40, 21 into 40 0, 4 1s are 4. ఎల్సిఎం ఈక్వల్ టు ఎంత, 3 into 8 into 5 into 7. సో దట్ ఈక్వల్ టు ఎంత అయింది, 24, 120, 840 అయింది. దీనికి 3 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 843. 843 when divided by 8, 15 and 21 leaves remainder ఎంత అవుతుంది, 3 in each case అవుతుంది. సో 843ని into 2 చేసామనుకోండి 1600 వచ్చేస్తుంది, అంటే 4-digit నెంబర్ వచ్చేస్తుంది. సో దెర్ ఈజ్ ఓన్లీ సింగిల్ నెంబర్ 843, 3-digit సింగిల్ నెంబర్ 843 which when divided by 8, 15 and 21 leaves remainder 3 in each case అవుతుంది. సో ఓన్లీ 1 నెంబర్. సో ఓన్లీ 1 నెంబర్ అంటే ఇక్కడ ఆప్షన్ ఏముంది, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. A sphere of diameter 15 centimeters is melted and cast into cylindrical right circular cone of height 15 centimeters. Find the radius of the base of the cone. సో వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈక్వల్ టు ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అవుతుంది.
వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద కోన్. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ తీసుకుంటే సిలిండర్ ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్, సారీ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ కాదు స్పియర్. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈక్వల్ టు ఏమవ్వాలి, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అవ్వాలి. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ 4/3 పై, డయామీటర్ 15 అయితే రేడియస్ ఎంత అవ్వాలి, 15/2. నా 4/3 పై ఆర్ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద కోన్ 1/3 పై, రేడియస్ తెలియదు, హైట్ ఎంత ఇచ్చాడమ్మా 15, సో 15. సో పై క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 2 2s are 4 క్యాన్సిల్, 4 క్యాన్సిల్. నో 15 కూడా క్యాన్సిలే. నో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 15 × 15 డివైడెడ్ బై 2. అంటే ఆర్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి, 15/√2 రావాలి. సో అంటే ఆర్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి, 15√2 divided by 2. So that equal to 15 into 1.414 divided by 2. Simplify చేస్తే 10.6 అవుతుంది. సో 10.6. సో ఆప్షన్ 2 is the answer. సో ఆన్సర్ ఏమైంది ఇక్కడ, సో 10.6 అయింది, ఆప్షన్ 2. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద కోన్. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ 4/3 పై ఆర్ క్యూబ్, డయామీటర్ 15 అయితే రేడియస్ 15/2, 4/3 పై ఆర్ క్యూబ్ తీసుకుంటే 4/3 పై, 15/2 into 15/2 into 15/2, that equal to 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. 1/3 పై ఆర్ స్క్వేర్ తెలియదు, హెచ్ ఎంత 15. సింప్లిఫై చేస్తే రేడియస్ ఆఫ్ ద కోన్ ఎంత అవ్వాలి, 10.6 సెంటీమీటర్స్ అవ్వాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద పై చార్ట్ గివెన్ బిలో presents the percentage of number of motorcycles of different colors out of the total number of motorcycles parked in an area. The central angle shown the pie chart are not as per any chosen scale. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, రెడ్ 12, 18, 30, 30ని ఇదొక 30, 60, 60, 100%. What is the central angle nearest of degrees corresponding to the motorcycles? Black color. సో మనకు కావాల్సింది ఏంటి, బ్లాక్ కలర్ తీసుకున్నాం అనుకోండి. సో బ్లాక్ కలర్, సో టోటల్ ఎంత 360 degrees. ఇందులో బ్లాక్ కలర్ ఎంత ఉండాలి, 13/100% అవ్వాలి. 0 0 క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 13 6 78, 39. 39కి 6 యాడ్ చేసామనుకోండి, 39 + 6 అంటే 46 డివైడెడ్ బై 10 అంటే 46.8 degrees అవ్వాలి. మరి 46.8 degrees అయితే నియరెస్ట్ యాంగిల్ ఎంత అవుతుంది, 47 degrees అవుతుంది. సో 47 degrees. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సో బ్లాక్ కలర్ తీసుకుంటే 360 into 13%, 13 divided by 100. 360 into 13/100 సింప్లిఫై చేస్తే బ్లాక్ కలర్ ఎంత అవ్వాలి, 46.8 degrees అవ్వాలి. సో 46.8 degrees నియరెస్ట్ యాంగిల్ తీసుకుంటే 47 degrees అవుతుంది, 47. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. If the total number of motorcycles parked is 2300, then what is the number of red color motorcycles out of them? సో మనకు కావాల్సింది ఏంటి, రెడ్ కలర్ కావాలి. రెడ్ కలర్, సో అమాంగ్ 2300, రెడ్ కలర్ ఈజ్ 12%, 12 divided by 100, that equal to 12 3s are 36, 24 + 3 27. అంటే బ్లాక్ కలర్ ఎన్ని ఉండాలి, 276 మోటార్ సైకిల్స్ ఉండాలి. సో 276 మోటార్ సైకిల్స్, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ టోటల్ సైకిల్స్ ఎంత, 2300. సో ఈ 2300లో రెడ్ కలర్ ఎన్ని ఉన్నాయి, 12% ఉన్నాయి. నో రెడ్ కలర్ మోటార్ సైకిల్స్ ఆర్ 12% ఆఫ్ 2300. 2300 into 12/100, that equal to 276. So 276 red color motorcycles are there. So 276, option 4 is the answer. Okay. Next question. సో దీంతో పేపర్ కంప్లీట్ అయిపోయింది. క్యాలిక్యులేషన్ పార్ట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.